పర్లేదు. సో ముందుగా సభాధ్యక్షులు కె వీరయ్య గారు, అలాగే పాదసాది గారు, శ్రీనివాస్ గారు, అలాగే ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, వీరందరికీ కూడా నమస్కారం. సో పాదసాది గారు గుడ్ డే బిస్కెట్లు ఇచ్చారు. ఈరోజు గుడ్ డే అనమాట. ఎందుకు అంటే ఈరోజు జూన్ 15. సో జూన్ 15, 2005 మన పార్లమెంటు ఒక గొప్ప చట్టాన్ని మన దేశానికి అందించింది. అది సమాచార చట్టం. సో ఈరోజు 20వ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు, 20వ వార్షికోత్సవం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చట్టాల్లో కొంత వెసులుబాటు సమయం ఇస్తారు. 4 నెలలు టైం ఇచ్చారు. అంటే పూర్తి స్థాయిలో కొన్ని నిబంధనలు ఈరోజు అమల్లోకి వచ్చాయి, కానీ చట్టం పూర్తి స్థాయిలో 120 రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 12, 2005 మన దేశంలో ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరిగింది. సో ఆ రకంగా చూస్తే మరొక 4 నెలలు అయిపోతే ఈ ఇంప్లిమెంటేషన్ పూర్తి అయిపోతుంది. చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్ 20 సంవత్సరాలు పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి 2 డేట్స్ ఉంటాయి. సో ముందుగా నేను 1-2 విషయాలు మాట్లాడిన తర్వాత మీ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను, అది బెటర్. సో ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం, నాకు ఇచ్చిన సమయంతో తెలియదు. చెప్పండి, గుర్తు చేయండి. 5 రోజుల తరబడి మాట్లాడవచ్చు అందులో. ఓకే, సరే. సో ముందుగా నేను కొన్ని అంశాలు చెప్తాను, ఎందుకంటే ఈరోజు చర్చనీయాంశం మీద కొంత మాట్లాడాలి. అన్నిటికంటే ముందు మీకు ధన్యవాదాలు. నిజానికి ఆదివారం రోజు ఒక సెలవు రోజు, ఒక సామాజిక అంశం కోసం మీరు విశ్రాంతిని త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 20 మంది వస్తే గొప్ప అనుకున్నాను, ఎందుకంటే సోషల్ మీడియా యుగం, ప్రజలంతా కూడా బిజీగా ఉంటున్నారు. ప్రత్యక్షంగా ఒక సభకి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అంటే చాలా గొప్ప విషయం. సో మీ అందరికీ ధన్యవాదాలు. సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. సో మీరంతా ఇక్కడ ఉన్నారు అంటేనే మనకి ఆశ పుట్టుకొస్తుంది భవిష్యత్తు మీద. ముందుగా ప్రశ్నించడము గురించి చర్చిద్దాం. సో మనం ఆర్టీఐ అంటేనే ప్రశ్నించే హక్కు. సో నేరుగా పార్లమెంటు సభ్యురాలు స్థాయిలో లేదా శాసనసభ్యుడి స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ఒక సామాన్య వ్యక్తికి చట్టం ఇస్తుంది. సో ఈ చట్టంలో ఉన్న గొప్ప ప్రొవిజన్ ఏంటంటే సెక్షన్ 8(1)Jలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. సో అందులో ప్రతి వారం చూస్తున్నా ప్రొజెక్టర్లు పనిచేయట్లేదు, స్క్రీన్ స్పష్టంగా లేదు, అందరూ నవ్వుకుంటూ చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు అడగట్లేదు. సో ప్రశ్నించాలనే ఆలోచన ప్రజల్లోంచి వెళ్ళిపోయింది, ఎందుకో తెలియదు. ప్రశ్నిస్తే జవాబు రాదనో, లేదా ప్రశ్నిస్తే పెద్దగా ఉపయోగం లేదనో, లేదా ప్రశ్నిస్తే నేను ఒక్కడనే ప్రశ్నిస్తున్నాను, 1000 మంది ఉన్నారు, 300 మంది ప్రయాణికులు ఉన్నారు, నేను ఒక్కడనే ప్రశ్నిస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఇలా ప్రశ్నించడం మానేశాం. చాలా సినిమా థియేటర్స్లో నేను వెళ్ళి గొడవపడ్డ సందర్భాలు ఉన్నాయి మేనేజర్తో. అసలు స్క్రీనే కనిపించట్లేదు, మేము 300 రూపాయలు పెట్టి టికెట్, ఎవరు అడగలేదండి అంటారు. ఫస్ట్ ఏమంటారండి, ఎవరు అడగట్లేదండి అంటే అందరికీ కనిపిస్తుంది, మీ ఒక్కరికే కనిపించట్లేదు. సో విమానంలో కనుక గట్టిగా ప్రశ్నించి ఉంటే ఏదో సమస్య ఉంది, ఎక్కడో సమస్య ఉంది, పవర్ లేదు. సో అందరూ అదే అంటున్నారు కదా, పవర్ లేదు. పవర్ లేదు అంటే ఎక్కడ సమస్య ఉంది, ఇంజన్లో సమస్య ఉందా, బ్యాటరీలో సమస్య ఉందో, 1 గంట ఆపేవాళ్ళేమో. ఎందుకంటే ఏసీ పని చేయకుండా నేను లండన్ వెళ్ళను అని గట్టిగా పట్టుపట్టి కూర్చుంటే 1 గంట ఆపి ఉండేవాళ్ళం. 1 గంట ఆపి ఉంటే దానిలో టెక్నికల్ ఇష్యూస్ బాగా బయటపడి ఉండేవి. సో యాక్సిమ్ మనకి రాకెట్ ప్రయోగించాలి అమెరికాలో, మన ఇండియన్ కూడా ఉన్నారు, పేరు గుర్తుంది ఎవరికైనా, వెళ్ళాలి, స్పేస్లోకి వెళ్ళాలి. సో ఇస్రో ఒక సైంటిస్ట్ లాస్ట్ మినిట్లో ఏం చేసినారంటే, ఇక్కడ పలానా చోట ఫ్యూయల్ లీక్ అవుతుంది అని చెప్తే ఎగ్జామ్ ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు, మన కంపెనీ ఒప్పుకోలేదు, లేదు మేము పంపిస్తామన్నా. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే, ఇస్రో సైంటిస్టులు గవర్నమెంట్ లెటర్ హెడ్ మీద, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ మీద మా ఇండియన్ ఉన్నారు అందులో, సో మా ఇండియన్ సేఫ్టీ మాకు ముఖ్యం, మీ ప్రెస్టీజ్ కాదు, సో యూ షుడ్ స్టాప్, అదర్వైజ్ వీ విల్ విత్డ్రా అవర్ ఇండియన్. సో ఆయన పేరేంటి, శుభం శుక్లా, సేఫ్టీ మాకు ముఖ్యమని రాసిస్తే అప్పుడు ఎగ్జామ్ కంపెనీ ఏం చేసిందంటే, ఓకే జూలై 19 దాకా ఆపుతున్నామని ఒప్పుకో. ఇది కనుక ప్రశ్నించకపోయి ఉంటే ఇస్రో సైంటిస్టు, ఒకే ఒక్క సైంటిస్టు, ఈరోజు శుభం శుక్లా గారు కూడా ప్రాణత్యాగం చేసేవాళ్ళు అనమాట. అది ఎంత నష్టం.
సో ప్రశ్నించకపోతే ఏం జరుగుతుందో మనకి అహ్మదాబాద్ ఇన్సిడెంట్లో జరిగింది. అంటే నేను అనట్లేదు ఏసీ పని చేయకపోవడం వల్ల కూలిపోయింది అనట్లేదు, కానీ ఏసీ పని చేయకపోవడం వల్ల మీరు ఆపి ఉంటే ఒక గంట సేపు మిగతా కారణాలు బయటపడి ఉండేవి కదా. సో ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణ. నేను చాలా చోట్ల చూస్తున్నాను అసలు ప్రశ్నించట్లేదు. నేను కాలేజీకి వెళ్ళాను, ఒక ఎగ్జామ్ జరుగుతుంటే లా కాలేజీ, పెద్ద కాలేజీ, అంటే లా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉండాలి. సరే సైన్స్ అంటే పర్వాలేదు, లా స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్. సో వాష్రూమ్లో ఏంటి సబ్బు లేదు. సో మన కోవిడ్ తర్వాత హ్యాండ్ వాష్ చేయాలనుకుంటున్నాం. చాలా ప్రెస్టీజియస్ కాలేజ్, చాలా ఎక్కువ ఫీజు వసూలు చేస్తుంది. నేను వెళ్ళి అడిగాను మేనేజ్మెంట్, ఏంటంటే మీరు సబ్ పెట్టలేదంటే ఎవరు అడగట్లేదండి. సో అక్కడ 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, నోబడీ ఈజ్ ఆస్కింగ్ యూ. సో ఎంత ప్రమాదం హ్యాండ్ వాష్ చేసుకోకపోతే, అది కూడా బాత్రూమ్ వెళ్ళిన తర్వాత. సో స్టూడెంట్స్, యంగ్స్టర్స్లో కూడా ప్రశ్నించే తత్వం పోయింది. ఇది ఏం జరిగిందో మనకి అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నించే తత్వం లేకపోతే మీకు ఎంత గొప్ప సమాచార చట్టం ఇచ్చినా వృధా అండి. చాలా ప్రపంచంలో శక్తివంతమైన చట్టం మన దేశంలో ఉంది. అంటే మీకు మిషన్ గన్ ఇస్తున్నాను, మీకు గన్ ఇస్తున్నాను, సో మీ ఇంటి మీద దొంగలు అటాక్ చేశారు, బట్ మీకు కాల్చడం రాకపోతే ఏం లాభం, షూట్ చేయడం రాకపోతే ఏం లాభం, మీ చేతిలో గన్ ఉన్నా వృధా అనమాట. అలాగే మన ప్రజలకు ఎంతో గొప్ప చట్టాన్ని 20 సంవత్సరాల కింద మన పార్లమెంట్ ఇచ్చింది. ఈ చట్టం వెనుక 2 ప్రధానమంత్రులు ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇద్దరిని కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రజలకి పవర్ ఇస్తున్నాము అంటే నా పవర్ని త్యాగం చేస్తున్నాను. అది ఎంత గొప్ప విషయం అండి. సో నా దగ్గర ఉన్న బిస్కెట్లు లేదా నా దగ్గర ఉన్న సంపద మీకు ఇస్తున్నారంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. అలాగే ఒక ప్రధానమంత్రి, ఒక పార్లమెంటు సభ్యులు తమకున్న పవర్ని, తమకు మాత్రమే ఉన్న శక్తిని, ప్రశ్నించే శక్తిని మీకు అందరికీ అందించారు, అందరితో పంచుకున్నారంటే వాళ్ళు ఎంతో గొప్ప ఏంటి స్టేట్స్మెన్ అంటారు కదా. సో ఎంతో గొప్ప నాయకులు, నేతలు అనుకోవచ్చు. సో వాజ్పేయి గారు 2002లో మనకి చట్టం, వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2002లో సమాచార స్వేచ్ఛ చట్టాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఎనాక్ట్ చేశారు. అది ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఈ లోపల ఎన్నికలు వచ్చేసి మీకు తెలుసు, అప్పుడు మనకి చాలా గొప్ప నేత ఒకరు ఉన్నారు, చంద్రబాబు గారు, వారికి తిరుపతిలో అటాక్ జరిగింది. సో చేయి విరిగింది. ఆ సానుభూతితో మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఈజీగా గెలుస్తాం అనుకున్నారు. సో ఆయన వెళ్ళడం కాకుండా వాజ్పేయి గారిని కూడా ట్రాప్లో పడేశారు. మొత్తం మీద వాజ్పేయి గారు ఓడిపోయారు. తర్వాత వచ్చిన ప్రధానమంత్రి గారు కూడా తక్కువేం కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సరే ఆ పాత చట్టం ఇంకా మనకెందుకు అయిపోయింది కదా అనుకోలేదు. లేదు, ఆ చట్టాన్ని మేము గౌరవిస్తాం అని ఆ చట్టాన్ని చూసి, లేదు ఇందులో కొంత హరిగా డ్రాఫ్ట్ చేశారు, దీన్ని మరింత బలోపేతం చేద్దాం అని చట్టాన్ని మళ్ళీ తిరిగి రాయించారు, పేరు మార్చారు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది. సో మనకి ఈ చట్టం అంత సులభంగా రాలేదండి. ఇద్దరు త్యాగశీలురైన మహానేతలు, 2 నేతల ఆధ్వర్యంలో మనకి ఈ చట్టం వచ్చింది. సో అలాంటి అంత గొప్ప చట్టం కూడా మనం ఉపయోగించుకోలేకపోవడం అనేది దురదృష్టం. సరే, ఇక రాష్ట్రం విషయానికి వద్దాం. అంటే చట్టం శక్తిని అర్థం చేసుకోవాలంటే మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు ఆలోచించవచ్చు. ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంది? దాదాపు 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది. చివరిదాకా వస్తుందండి గొంతు, చివరిలో కూర్చున్న వాళ్ళకి కనిపిస్తుంది కదా. చాలా విచిత్రమైన పరిస్థితి చూడండి. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు చేయడానికి 3 సంవత్సరాలు తీసుకున్నారు, 2017. సరే, అది చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు చూడండి, 2023 కల్లా కమిషన్ ఖాళీ అయిపోయింది. 23 ఫిబ్రవరికి కమిషన్ ఖాళీ అయిపోయింది. తిరిగి అపాయింట్ చేయడానికి ఎంతకాలం తీసుకున్నారు? ఇప్పుడు 25లో ఉన్నాం, అంటే దాదాపు 2 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అంటే 2 పార్టీలు వేరు వేరు. 2014లో ఉన్న పార్టీ వేరు, 2025లో ఉన్న పార్టీ వేరు. బట్ 2 పార్టీలు కూడా ఆర్టీఐకి వచ్చేసరికి ఒక టాక్టిక్ అవలంబించాయి. ఏంటిది? డిలే, ఆలస్యం చేయడం అనే టాక్టిక్ అవలంబించారు. సరే, ఈ టాక్టిక్ ఎందుకు అవలంబించారు? కమిషనర్లు చాలా బలంగా ఉంటే మనకి ఏదో ప్రమాదం. సో కమిషనర్లు మన వాళ్ళని పెట్టుకుంటే అయిపోతుంది కదా. సో మన వాళ్ళనే పెట్టుకున్నాం. మన వాళ్ళని పెట్టుకున్నప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేశారు? ఇది ఒకసారి ఆలోచించండి. నా మాట వినేవాడినే పెట్టుకుంటున్నాను, నా మాట వినే కమిషనర్ నేను పెట్టుకున్నాను. దానికి 2 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాను? ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే నా మాట వినే వ్యక్తి కూడా పొరపాటున ఏదో సందర్భంలో మంచి తీర్పు ఇస్తారేమో అనుకోకుండా. ఎందుకంటే మనుషులకు వ్యక్తిత్వం ఉంటుంది కదా. సో నా మాట వినే వ్యక్తి, నాకు బానిసగా ఉండే వ్యక్తి కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా తీర్పు రాస్తారేమో.
ఆ ఒక్క తీర్పు వల్ల కూడా నాకు ప్రమాదం వస్తుందేమో, కాబట్టి ఆలస్యం చేద్దాం. ఎంత ఆలస్యం చేస్తున్నారు అంటే 2 సంవత్సరాలైనా లెక్క లేదు. ఎంత ఆలస్యం చేస్తున్నారంటే ఎవరో ఒకరు హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తేనే, అది కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తేనే అపాయింట్ చేస్తున్నారు. అది కూడా చూడండి. అది కనుక ఇవ్వకపోతే ఇంకా ఆలస్యం చేస్తారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, సమాచార కమిషన్ తన వాళ్ళని అపాయింట్ చేసుకున్నా సరే, వారిని సాధ్యమైనంత వరకు ఆలస్యంగా అపాయింట్ చేయడం అనేది ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఒక రకమైన చిట్కా అనమాట, ఒక రకమైన టెక్నిక్ అనమాట. సో ఇది అంటే శక్తి ఎంత శక్తివంతమైంది చట్టం అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, ఇంకొక సమస్య ఏంటి అంటే సమాచార కమిషనర్ మన దగ్గర పెద్ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాబట్టి అదృష్టవశాత్తు ఏదో ఇంకా కమిషన్ అపాయింట్మెంట్ అయితే జరిగిపోయింది. దాంట్లో ఉన్న ఇంకో సమస్య ఏంటంటే మనం చూస్తున్నది మోస్ట్లీ బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేయడం లేదా పొలిటీషియన్స్ని అపాయింట్ చేయడం. సో బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేసేసరికి పరిస్థితి ఏమొస్తుంది, దేశవ్యాప్తంగా ఒక అన్రిటన్ రూల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక అన్రిటన్ రూల్ అంటే మీరు కాన్స్టిట్యూషన్లో అన్ని రాసి ఉంటాయి, రాయని కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అది మనకు కనపడదు, సీక్రెట్గా ఉంటాయి. అందులో రాయని రూల్ ఏంటంటే ఏ పదవైనా సరే ఇన్ఫర్మేషన్ కమిషనరే కాదు, ఏ పదవైనా సరే బ్యూరోక్రాట్స్కే ఇవ్వాలి. ఇప్పుడు మంత్రులు కూడా బ్యూరోక్రాట్స్ ఉన్నారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సరే, అది పక్కన పెట్టండి. దీనివల్ల వచ్చే సమస్య ఏంటంటే కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో నిన్నటిదాకా నేను ఇన్ఫర్మేషన్ దాచే వృత్తిలో ఉన్నాను, ఈరోజు సడన్గా నన్ను ఇవ్వమంటున్నారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. సో ఈ కన్ఫ్లిక్ట్ వల్ల చాలా మంది, ఒకరిద్దరు ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ ఈ కన్ఫ్లిక్ట్ వల్ల చాలా మంది సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారు. సో దీనికి కొన్ని దేశాలు ఏం చేస్తారంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెడతారు. అంటే మీరు రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని అపాయింట్ చేయొచ్చు, కానీ మధ్యలో 4 సంవత్సరాలు గ్యాప్ ఉండాలి. హంగరీలో ఉంటుంది. మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి, 2 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. రిటైర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా ఎట్లాంటి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. కానీ మన దేశంలో అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా రిటైర్ కాగానే ఏదో ఒక పదవిలోకి వెళ్ళిపోతున్నారు. సో అది ఒక పెద్ద సమస్య ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ విషయంలో. ఇకపోతే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే యాక్టివిజం. సో మనకి ఇది ప్రపంచవ్యాప్తంగా 132 దేశాల్లో ఈ చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయండి. ఇప్పటికిప్పుడు పెరిగిపోతుంది. ఈ మధ్య ఖతార్ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని జాయిన్ అయ్యాయి. యునెస్కో దీన్ని మానిటర్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ లెక్కలో 118 కంట్రీస్ వాళ్ళ లెక్కలో చెప్పారు, బట్ 132 ఇంకొక రికార్డ్ చెప్తోంది. సో ప్రతి ఇది ఒక ఎస్డిజి గోల్ కూడా అండి. ఎస్డిజి గోల్స్లో 16.10.2 టార్గెట్ 10 ఇండికేటర్ 2 ఏం చేస్తుంది అంటే ఎన్ని దేశాల్లో ఆర్టీఐ చట్టాలని లెక్క పెడుతుంది. సో వాళ్ళు ఒక లెక్క పెట్టి రిపోర్ట్ తయారు చేస్తున్నారు లక్కీగా. సో లాస్ట్ ఇయర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య వారు మొట్టమొదటిసారిగా కంపేర్ చేశారు. 66 లక్షల దరఖాస్తులు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో సమాచార కమిషన్ సెంట్రల్ కమిషన్ దేశవ్యాప్తంగా వచ్చిన అప్లికేషన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్బీఐ, ఎస్బీఐ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆ సంఖ్య 22 లక్షలు ఉంది. మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా యాన్యువల్ రిపోర్ట్స్ పబ్లిష్ చేయట్లేదు. అసెంబ్లీలో కమిషన్ తప్పేం లేదు, కమిషన్ పబ్లిష్ చేస్తోంది. అది అసెంబ్లీలో టేబుల్ చేయాలి చట్టం ప్రకారం. అసెంబ్లీ సమయం ఇవ్వలేదు. లాస్ట్ 10 yearsలో అసెంబ్లీ ఆర్టీఐకి సమయం ఇవ్వలేదు. అంటే వీళ్ళు రిపోర్ట్ తయారు చేసి పెట్టారు, ఆ రిపోర్ట్ టేబుల్ చేస్తారు, చదివి ఏదైనా ఒక 2 ప్రశ్నలు అడిగితే చట్టంలో కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, అది అడిగితే చట్టం బాగా అమలు అవుతుంది అనేది ఒక ఆశ అనమాట. సో తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత అసెంబ్లీలో రిపోర్ట్ టేబుల్ చేయడానికి 1 నిమిషం కూడా టైం ఇవ్వలేదు అసెంబ్లీ. చాలా చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే అసెంబ్లీలో ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి చీఫ్ కమిషనర్గా పనిచేసినారు. వారికి కూడా టేబుల్ చేసేంత అవకాశం దొరకలేదు, లేదా వారికి ఉద్దేశం లేదో తెలియదు. కాబట్టి మన రాష్ట్రంలో వస్తున్న దరఖాస్తుల సంఖ్య మనకు తెలియదు. సో కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ అంశం చర్చలోకి వచ్చింది, మన పత్రికలో చూసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో సమస్య ఏంటంటే ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయో మనకు తెలియట్లేదు. మహారాష్ట్రలో 10 కోట్ల జనాభా ఉంటుంది, అక్కడ ప్రతి సంవత్సరం 7 లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి. సో మన రాష్ట్రంలో ఒక లెక్కలో 1,00,000 దాటట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో 1,02,000 కలిపితే 1,50,000, 2 లక్షలు దాటట్లేదు. అంటే ఈ చట్టాన్ని ఉపయోగించి దరఖాస్తుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. అఫీషియల్గా మనకు తెలియదు, ఎందుకంటే అది అసెంబ్లీలో టేబుల్ చేస్తే కానీ తెలియదు. ఎనీవే చాలా తక్కువగా అవేర్నెస్ ఉంది, లేదా
అవేర్నెస్ ఒకటే కారణం కాకపోవచ్చు. ఈ చట్టాన్ని ఉపయోగించాలంటే కొంత ఏంటిది ధైర్యం కూడా కావాలి, కొంత మొండితనం కూడా కావాలి. సో ప్రశ్నించే తత్వం, సినిమాలో ఏసీ పని చేయకపోతేనే మనం అడగలేకపోతున్నాం కదా, సినిమాలో ప్రొజెక్టర్ పని చేయలేకపోతే అడిగిపోతున్నాం కదా. సో ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తాం? సో ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టం గురించి తెలిస్తే సరిపోదు, ప్రశ్నించాలనే యాటిట్యూడ్ ఉండాలి, ప్రశ్నించాలనే మనసులో అభిరుచి లేదా లక్ష్య సిద్ధి ఉండాలి. అది తక్కువగా ఉంది. సో దీని గురించి ఏం చేయాలి? తర్వాత దేశవ్యాప్తంగా చూసినట్టే మహిళలు ఎట్లా ఫైల్ చేస్తున్నారు ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు. కాకపోతే ఇప్పుడు ఆర్టీఏ ఆన్లైన్ వ్యవస్థ వల్ల మహిళల సంఖ్య కూడా మనకు తెలుస్తుంది. సో ఒక లెక్కలో ఏంటి అంటే 20% దాటట్లేదు మహిళల సంఖ్య, ఇది ఆన్లైన్ అప్లికేషన్స్. అదే ఫిజికల్ అప్లికేషన్స్లో అది లెస్ దెన్ 10% ఉండొచ్చు, ఎందుకంటే అది మనకి లెక్కలు తెలియదు. నిజానికి మన దేశంలో ఈ సమాచార చట్టం రావడానికి అరుణా రాయ్ లాంటి మహిళా నేతలు వెనక కృషి చేశారు. మహిళా ఉద్యమకారుల ఉద్యమ ఫలితంగా మనకి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా చెప్తారు. మీరు ప్రపంచంలో ఆర్టీఐ బుక్ ఏదైనా చదవండి, అందులో అరుణా రాయ్ గారి గురించి ప్రస్తావన ఉంటుంది. అలాంటిది విడ్డూరంగా మహిళలు మన దేశంలో ఆర్టీఐని ఉపయోగించలేకపోతున్నారు. అసలు ఉపయోగించలేకపోతున్న విషయం కూడా మనకి ఈ మధ్య తెలిసింది. ఇది ఒక పెద్ద సమస్య. దీని మీద కూడా మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఆర్టీఐ మోస్ట్లీ అర్బన్ ఫినామినా అయిపోయింది, బట్ గ్రామాల్లో, సో గ్రామీణుల్లో దీని గురించి ఉత్సాహం కానీ ఆసక్తి కానీ ఉండకపోవడం. సో ఇవి ప్రధానంగా సమస్యలు. ఆర్టీఐ అమలులో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి, బట్ కొన్ని సమస్యలు నేను టచ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా మాట్లాడే ముందు ఒకసారి విల్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. నేను మాట్లాడుతుంటే మీరు వింటే అంత విసుగ్గా ఉండొచ్చు. సో మీరు ఎవరైనా విన్న 1-2 ప్రశ్నలు కానీ దీని గురించి దీని గురించి చర్చిస్తే బాగుంటుంది అనుకుంటే క్లుప్తంగా చెప్పగలిగితే దాని గురించి వీ కెన్ ఫోకస్. అది బెటర్ కదండి. సో ఒకవేళ ఏం లేకపోతే ఐ విల్ కంటిన్యూ, బట్ ఏదైనా ఉంటే ఐ కెన్ ఫోకస్ ఆన్ దట్. మైక్ కావాలా? అసిస్టెంట్ మేనేజర్గా ఆర్టీసీలో రిటైర్ అయినా సార్. ప్రస్తుతం లేబర్ కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా సార్. సార్, ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది చాలా శక్తివంతమైనటువంటి చట్టమే, కాకపోతే దాన్ని ఉపయోగించే విధానంలోనే లోపం ఉంది. ప్రశ్న సరిగ్గా ఉంటే ఆన్సర్ సరిగ్గా వస్తుందని శ్రీధర్ గారు చాలా చెప్పింది సార్. సార్, దీన్ని కూడా కొద్దిగా గొప్ప ఇది ఉపయోగించుకుంటున్నాం. కాకపోతే ఉపయోగించే సందర్భంలో సార్ చాలా సందర్భాల్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ లేదా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది అని చెప్పి ఈ 3 పదాల కింద చాలా సందర్భాల్లో రిజెక్ట్ చేస్తున్నారు సార్. అయితే ఈ 3 పదాలకు ఉన్నటువంటి డెఫినేషన్స్ అర్థం చేసుకోవడంలో దానికి ఉన్నటువంటి పరిధి ఏంటి, అసలు యాంబిట్ ఏంటి, ఎంత మేరకు దాన్ని ఆ విధంగా ఈ 3 పదాలను ఉపయోగించి సిటిజన్స్కి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. కొద్దిగా దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మండల్ కమిటీ సిపిఎం కోఆర్డినేటర్. నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే ఆర్టీఐలో స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఆర్టీఐ తర్వాత ఆర్టీఐ కమిషనర్కి, తర్వాత హైకోర్టుకి, అంటే ఆర్టీఐ తర్వాత డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చా, అలాంటి డౌట్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్గా ఎలా వెళ్ళాలి ఒకసారి క్లియర్గా. నా పేరు మల్లయ్య. నేను ఇక్కడ సిపిఎం పార్టీగా లోకల్లో పనిచేస్తుంటా. అదేవిధంగా మా సొంత గ్రామంలో కొన్ని ఆర్టీఐ చట్టం కింద అడిగాను. వాటి గురించి ఎంఆర్ఓ గారు రిజెక్ట్ అని చెప్పి కొట్టిపారేస్తాం. అడగడం ఫస్ట్ అప్పీలు సెకండ్ అప్పీలు ఎన్ని పోయినా కూడా వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇది భూ సమస్యలో అది మండలాఫీస్లో అడిగితే దొరకలేనటువంటి రిజెక్ట్ అని చెప్పి సెకండ్ అప్పీల్లో పిలిస్తే నేను ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఏదో ఒక కాగితం అడేసిపోయారు. వాళ్ళు ఇచ్చిపోయింది ఇదే అని అంటే ఇట్లయితే ఎట్లా అని సెకండ్ అప్పీల్కి వెళ్ళా. సెకండ్ అప్పీల్లో కూడా అదే జరిగింది. థర్డ్ అప్పీల్కి వెళ్ళలేదు. రెండోది ఏంటంటే డ్రైనేజీ సమస్యలు కూడా మనం ఆర్టీఐ కింద అడగొచ్చు అని చెప్పి ఉన్నది. అక్కడ కూడా కింది
కింది స్థాయికి అధికారులు, కింది స్థాయికి విలేజ్ స్థాయికి గ్రామ సెక్రటరీలకు ఎందుకు పంపట్లేదు? నేను అది మొన్న మా సొంత గ్రామ సెక్రటరీతో మాట్లాడాను. పలానా సమస్య అంటే, మీరు ఒక 1 year అయింది మీరు మాకు ఈ సమస్య చెప్పి, కానీ దానికి సంబంధించిన పేపరు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ మాకు పంపలేదు, మీరు అక్కడ అప్పీల్ లెటర్ పెట్టుకున్నారు అనే గ్రామ సెక్రటరీలు చెప్తున్నటువంటి సందర్భం అనేక గ్రామాల్లో ఉంది. ఎందుకంటే మనం పెట్టేది ఆర్టీఐ చట్టం. ఇంకోటి క్వశ్చన్ ఆర్టీఐ సమస్యనే నేను ఇది ఆర్టీఐ సమస్య. ఆర్టీఐ మా పేదవాళ్లకు అండగా ఉంటుందని చెప్పి చట్టం చెప్తుంది, కానీ పేదవాళ్ళకు అండగా లేదని చెప్పి ఉపన్యాసం కాదని మహిళలకి చట్టము ఆర్టీఐ కింద అడిగేటప్పుడు కొన్ని మనం ఓ పద్ధతులు మన సొంతలకే జెంట్స్ అడిగితేనే సమాధానం లేదు, వాళ్ళు మా కుటుంబంలో మేము ఎక్కడ బలైపోతామని చెప్పి ఆర్టీఐ దగ్గర రావట్లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని సూచన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఆర్టీఐ కింద అప్లై చేస్తే వాళ్ళు అంటే అధికారులు వాళ్ళు తప్పించుకోవటం కోసం దాన్ని కింద అధికారులందరికీ సర్క్యులేట్ చేస్తున్నారు. ఉదాహరణకి కమిషనర్ ఆర్డర్ చేసి మనం చేసి అక్కడి నుంచి అడిగితే ఆయన ఉన్న అన్ని జోనల్ కమిషనర్స్ పంపిస్తాడు, ఆయన వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి పంపిస్తారు. నాకు ఆ కింద నుంచి రాలేదు, వచ్చిన తర్వాత ఇదంతా చేసి మీకు ఇస్తా అంటే తప్పించుకోవటం కోసం. రెండోది నేనేమి డిలే చేయలేదు అనేది చేయటం ద్వారా మొత్తం సమాచారం ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం. మరి ఈ సమాచారం ఎక్కడంటే తన దగ్గర ఉండే సమాచారమే ఇది, అయినా సరే ఈ విధంగా టాక్టిక్స్ ఒకటి ప్లే చేస్తున్నారు. అటువంటి సందర్భంలో మనం ఎలా రాబట్టుకోవచ్చు అనేటువంటిది. రెండవది, ఇప్పుడు సమాచారం సంబంధించింది కూడా మీరు సమాచారం ఆల్రెడీ మా దగ్గర ఉన్నది అడగాలి. మేము సేకరించి ఇవ్వటం అనేది మా పని కాదు. మీరు అడిగే ప్రశ్న అట్లా సేకరించి ఇవ్వాల్సిన పద్ధతిలో ఉన్నది అని కూడా తప్పించుకుంటున్నారు. ఇవి కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గర అంటే ఏది వాళ్ళ దగ్గర ఉంది ఏంటి అనేది మన ఫైల్స్లో తెలియదు కదా. అందుకని మనకు కావాల్సిన సమాచారం అడుగుతున్నాం. ఈ సమాచారం యాజ్ ఇట్ ఈజ్గా లేదు మీరు అడిగిన పద్ధతుల్లో, అది ఉన్నదైతే ఇస్తా నేను, కాబట్టి లేనిది నేను కలెక్ట్ చేసుకొని ఇవ్వటం నా బాధ్యత కాదు అని కూడా ఒకటి తప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ఎలా రాబట్టుకోవాలి? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఎంపీటీలో, నేను ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీని సార్. నేను ఒకటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు 2 లెటర్లు పెట్టాను సార్. లెటర్ పెడితే వాళ్ళు ప్రతిదానికి ఏం చేస్తున్నారు, అండర్ రూల్ ప్రకారం 6/6(3) ఈ రూల్ ప్రకారము ఇంటిమేషన్ ఇవ్వలేము అంటున్నారు. మళ్ళీ సెకండ్ అప్పీల్కి వెళ్ళినప్పుడు కూడా 6/1 లాస్ట్ ఇయర్ 23లో కూడా నేను అడిగినప్పుడు 6(1) రూల్ ప్రకారము నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు సార్. దీన్ని కన్ఫర్మ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నిట్లో 6/1, 6/3. This is Harshdev. I am a last graduate, not practicing advocacy, but I am more interested in it. My one question is, my main question is, sir, so everybody is coming here and asking for RTAs and information and everything, but how far is this limitation of it? How far people can ask? And it has come to a level that now people are asking at the level of national security as well. What are the limitations of RTI? How we have to curtail some of the information which should be given and should not be given? See, every information cannot be put on the public domain. So that is what my question is. मैं मुशीदाबाद में रहता हूँ. बहादुर अर्जन ट्रस्टी बोर्ड है, उसके अंदर वक्त से ताल्लुक़ रखता, उसके अंदर मनमानी जो मेंबर्स हैं मनमानी कर रहे हैं. वक्फ बोर्ड के अंदर ऑलरेडी आरटीआई के तहत मैं एप्लीकेशन दिया, वो लोग रिस्पांस बराबर नहीं दिए, और जो भी दिए कुछ सही तरीके से नहीं दिए. उसके लिए क्या करना, तो उसके लिए मशवरा दीजिए. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక జియో నెంబర్ 59 కింద మీ దగ్గర వచ్చిన అప్లికేషన్స్
వాటిని రెగ్యులరైజ్ చేశారా చేయలేదా, చేసుంటే దాని డీటెయిల్స్ ఇవ్వమని అడిగితే 1.5 ఇయర్ కింద వెబ్సైట్ క్లోజ్ అయింది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు వెబ్సైట్ క్లోజ్ అయింది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను అంటే మరి ఎట్లా దాన్ని అప్పీల్ చేయడమేనా? సో ఇక వెబ్సైట్ క్లోజ్ అయింది కాబట్టి మీకు సమాచారం ఇచ్చడం క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఒక అట్లాంటి వాటిని ఎట్లా డీల్ చేయాలి? రెండోది క్వశ్చన్ సంబంధించింది. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ప్రశ్నించడం దీని ప్రధాన స్ఫూర్తి, ఆర్టీఏ చట్టంలో ప్రశ్నించడం ప్రధాన స్ఫూర్తి అని మీరు చెప్పారు. ప్రశ్నించకూడదు అని చెప్పి వాళ్ళు మనకు ఆన్సర్ చేస్తున్నారు. వై, హౌ, వేర్, హౌ మచ్ ఇట్లాంటి ప్రశ్నలు అక్కడ కనిపిస్తే రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇట్లాంటి అడగడం తప్పు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే శ్రీధర్ గారు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా అడగండి అనే ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే జాగ్రత్తగా రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ పొరపాటున ఈ పదాలు వాడితే కూడా ఇవ్వట్లేదు. అంటే మనం ఎలా ఈ క్వశ్చన్ రాయడంలో ఏం మెలకువలు పాటించాలి? ఎందుకంటే అల్టిమేట్గా ఇన్ఫర్మేషన్ రావాలి. సో దానికి ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో ఒక సూచన కూడా చేస్తే బాగుంటుందని ఒకటి అడగదలుచుకున్నాను. తర్వాత కొంతమంది క్వశ్చన్ పంపిన తర్వాత 35 డేస్ వరకు అట్లానే పెట్టుకుంటున్నారు. లాస్ట్ మినిట్లో పంపిస్తున్నారు. లాస్ట్ మినిట్లో ఏమని పంపిస్తున్నారంటే 6-3 కింద ట్రాన్స్ఫర్ చేసినామని పంపిస్తున్నారు. లేదా మీరు మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఇది సో అండ్ సో అదర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందని చెప్పి పంపుతున్నారు. మరి సోదన్స్ వేరే దగ్గర ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ చివరి దాకా ట్రాన్స్ఫర్ చేయరు. చివరి నిమిషంలో నేను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అడిగితే, కమిషనర్ ఆఫ్ మినరల్ డెవలప్మెంట్ దాన్ని అడిగితే, ఇది నాకు సంబంధించిన సమాచారం నా దగ్గర లేదు, ఇది డైరెక్టర్ మైనింగ్ దగ్గర ఉంది అంటాడు. అది కూడా వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిందే, ఆయన దగ్గర ఉందని చెప్పి 35వ రోజు పంపించాడు. అది ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు. అంటే ఇట్లా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా పంపించవచ్చా? తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎమ్మెల్యేల మీద ఉన్న కేసుల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రశ్నలు అడిగాం. అడిగితే సిటీ పోలీస్ కమిషనర్ ఏం చేస్తే డీసీపీలకు పంపాడు, డీసీపీ ఏసీపీలకు పంపాడు, ఏసీపీ సిఐలకు పంపాడు. సో 70 పోలీస్ స్టేషన్ల పైగా వెళ్ళిపోయింది అది. అందులో ఒక 10-15 పోలీస్ స్టేషన్ల వాళ్ళు కేసుల వివరాలు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ ఏమిస్తున్నారంటే, దిస్ ఇస్ ద ప్రైవసీ ఆఫ్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇది ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎట్లా అడుగుతారు? 81HIJ సెక్షన్ల కింద రిజెక్ట్ చేస్తున్నాం. మేము ఇవ్వలేం వాళ్ళ పర్సనల్ విషయాలు ఇవన్నీ. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని ఇంకొక ఆయన రాశాడు. అసలు ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది? మీరు వాళ్ళ పర్సనల్ విషయాలు ఎట్లా అడుగుతారని ఇంకొక పోలీస్ స్టేషన్ అని రాశారు. వెస్ట్ జోన్ డీసీపీ రాశాడు. ఇట్లా ఒక 10-15 మంది ఇది పర్సనల్ అంటున్నారు. మరి వాళ్ళు దాని మీద క్లారిఫై చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక విషయం చెప్పారు. Departments are included, but when it comes to the state government, only limited departments were included. Is there any way, as a forum or like on an organization, we can stress this to the government, make sure all departments are included in the online portal, so that rather than going to office and then we can pay the fee also online, like as in the central government, going to, like it's a, if I want to file an RTA in Khammam or Mahbub Nagar, all the way I have to go to their district building. So why can't we make it online in the state level also for all the departments? So is there any like effort? It would be nice, like as an organization, if we all like make an effort. Thank you. ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మొత్తం అదే ఫుల్ రేంజ్లో అదే పనిచేశారు. అందుకని ఇది చాలా దారుణమైంది. అంటిల్ అన్లెస్ అది క్లోజ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు కూడా క్లోజ్ చేయకూడదు. కానీ దాని విషయం కూడా కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. రెడీ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మొన్న కమిషనర్లను నియమించిన తర్వాత చాలామంది ఆర్టీ యాక్టివిస్టులు కానివ్వండి, బయట సమాజానికి కానివ్వండి, డౌట్ ఏంటిదంటే ఈ కమిషనర్లను అపాయింట్ చేయడంలో దాదాపుగా అప్లికేషన్స్ 70కి పైన వచ్చాయని నేను అనుకున్నాను నోటిఫికేషన్ చేసిన తర్వాత. అసలు వీళ్ళని ఎలా అపాయింట్ చేశారు? ఆ కమిటీ ఏంటిది? అసలు కొంతమంది అయితే ఇప్పుడున్న కమిషనర్లలో ఒకరిద్దరు అయితే అప్లికేషన్ కూడా పెట్టుకోలేదంట.
అంటే ఇన్ టైంలో ఆ కమిషనర్ నియామకానికి సంబంధించింది ఒకటి. రెండోది వచ్చేసరికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేట్ కమిటీస్ ఉండేవి, అవి కనుమరుగయ్యాయి. మా సంగారెడ్డి జిల్లాలో నేనే చివరి కమిటీ సభ్యుడిని. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మేము జిల్లా కలెక్టర్కి చెప్పాము, కానీ పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏంటిదంటే సార్ చెప్పినట్టుగా, మారబుల్ శ్రీధర్ సార్ చెప్పినట్టుగా ఒక జడ్జికి సంబంధించిన ఇష్యూ చెప్పారు. అధికారులు అందరూ అదే పాట పడుతున్నారు. ఆర్టీఐ కింద మనం అప్లికేషన్ పెట్టుకుంటే పట్టించుకోవట్లేదు, మనం ఫస్ట్ అప్పీల్కి వెళ్తున్నాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అధికారుల మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే పోనీ వాడు ఎక్కడ వెళ్తాడు. సార్ ఇందాక పార్థసారి సార్ చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదు. ఇంకోటి ఆర్టీ యాక్టివిస్టుల పైన, దరఖాస్తుదారుల పైన అలిగేషన్స్ ఏంటి అంటే వాడు అధికారులను సతాయిస్తున్నాడని. వాస్తవానికి ఎవరు కూడా అధికారులను సతాయించారు సార్. కాకపోతే అధికారులు అందరూ మొండిగా ఫిక్స్ అయిపోయారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి. ఎంత అంటే మాకు జీతాలు సరిపోవట్లేదు, మేము ఏమో టేబుల్ కింద వసూలు చేసుకుంటూనే మా అంటే ఫ్యామిలీస్ గడుస్తాయి అనే విధంగా సెట్ అయిపోయారు. ఎవరు కూడా బేసిక్గా రెస్పాండ్ అవుతలేదు. కాబట్టి అంటే ప్రజలకు ఇబ్బంది అయ్యి ఆ విధంగా వెళ్తున్నారేమో అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని త్వరగా ముగించమన్నారంటే ఎక్కువ మంది ఉంటే అందరికీ టైం వస్తుంది, ఒకరే మాట్లాడితే మిగతా వాళ్ళకి టైం ఉండదు. సో అందుకు నన్ను క్షమించాలి. సో నౌ ఇట్ బికమ్స్ ఇంటరాక్టివ్. సో ఒకరే మాట్లాడితే వింటే బాగానే ఉంటుంది వినడానికి, బట్ ప్రేక్షక పాత్ర వహించడం అంత బాగుండదు. సో ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేక్షక పాత్ర వహించకూడదు. సో ప్రజలు ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు 5 సంవత్సరాలు. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆ బూత్కి వెళ్ళి ఓటేస్తున్నాం. మిగతా 5 సంవత్సరాలు మనం ప్రేక్షకులుగా ఉంటున్నాం. సో ఆర్టీఐ ఏం చేస్తుందంటే ప్రేక్షకుల్ని క్రీడాకారులుగా మారుస్తుంది. సో మీరు ఆడాలి, స్టేడియంలో కూర్చొని చూసిపోతాం మ్యాచ్ మొత్తం అంటే సరిపోదు. సో మనం ఆడాలి. కాబట్టి ఇక్కడ ప్రశ్నించాలి అంటే ముందు ఇక్కడ ప్రశ్నించాలి కదా. సో అందుకనే అడిగాను. ఇక్కడ ప్రశ్నిస్తే అన్ని చోట్ల ప్రశ్నించే అవకాశం ఉంది. సో తొందరగా తీసుకుందాం. కొన్ని పెద్ద ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని చిన్న ప్రశ్నలు ఉన్నాయి. ఇంకోటి ఏమడిగినారంటే కామన్ మ్యాన్ ప్రశ్నించి బతకగలరా అని అడిగారు. సో నా జవాబు ఏంటంటే ప్రశ్నించకపోయినా బతకడం కష్టం అండి. నిజానికి ప్రశ్నించకపోతేనే తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అది మనం యాక్సిడెంట్లో చూసినాం, నిన్నటి యాక్సిడెంట్లో చూసినాం, ప్లేన్ క్రాష్లో. సో ప్రశ్నించకపోయినా మరణం తథ్యం, ప్రశ్నించినా మరణం తథ్యం అనుకున్నప్పుడు ఏది తొందరగా వస్తుందో చూడాలి. సో ప్రశ్నించకపోతే మనకు ఎదురే మన హక్కులను కోల్పోతాం, మన స్వేచ్ఛను కోల్పోతాం, మన ప్రాపర్టీస్ కోల్పోతాం. సో చాలా కోల్పోతాం. ఇవన్నీ కోల్పోయి బతకడం కంటే తక్కువ కాలమైనా వాటన్నిటితో జీవించడం గొప్పతనం. సో అలెగ్జాండర్ 32 సంవత్సరాలే బతికారు. మీరు చూసి 32 బట్ అలెగ్జాండర్ ఫ్రెండ్ ఒక ఆయన 90 ఏళ్ళు బతికాడు. సో ఆయన ఒకసారి ఒక మాట రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, ఎందుకంటే పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాట రాశాడు. ఏం రాశాడు అంటే నేను 90 ఏళ్ళు బతికాను, నన్ను ఎవరు కనీసం పలకరించరు వీధిలోకి పోతే. ఇప్పటికీ అలెగ్జాండర్, అప్పటికి కాదు ఇప్పటికి కూడా అలెగ్జాండర్ ది గ్రేట్, అశోక ద గ్రేట్, అక్బర్ ది గ్రేట్ ఇట్లా గుర్తుంచుకుంటాం. 32 ఏళ్ళు బతికినా తను అనుకున్న లక్ష్యాల కోసం పోరాటం చేస్తూ, లక్ష్యాలు పోరాటాలు తప్పో ఒప్పో పక్కన పెడితే వాటి కోసం పోరాటం చేస్తూ బతికారు. సో అది ముఖ్యం. సో ప్రశ్నించకపోతే కొంత కంఫర్ట్ ఉంటుంది, బట్ దానివల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో దానివల్ల మన స్వేచ్ఛ కోల్పోతాం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతాం. అందుకని నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జలియన్వాలా బాగ్ గురించి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికీ తెలుసు. డయర్ షూట్ చేశారు. చాలా ఆశ్చర్యపోతారు మీరు. 1919 కరెక్టే కదా, 1919లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్క న్యూస్ పేపర్లో కూడా రిపోర్ట్ రాలేదు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో రిపోర్ట్స్ రాలేదు. ఒక పత్రిక పంజాబ్ కేసరి ఏదో రాస్తే తగలబెట్టించారు బ్రిటిష్ వాళ్ళు, పత్రికా ఆఫీస్లోనే తగలబెట్టారు. సో ఆ రోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మరి ఎలా బయటకు వచ్చింది? సో దీని వెనక ఎంతో మంది, అప్పుడు ఆర్టీఐ లేదు కాబట్టి మనం ఆర్టీఐ యాక్టివిస్టులు అనడానికి వెళ్ళలేదు, ఎంతో మంది పోరాటం చేశారు బయటకు తీసుకురావడానికి. ఎంత కష్టమైంది అంటే అసలు ఏం ప్రూఫ్ లేదు. బాడీస్ అన్ని ఏం చేశారు అంటే ఏది ఒక నదిలో పడేశారు. సో మీకు ఒక బాడీ కూడా దొరకలేదు. మిగిలిన వాళ్ళు, బతికిపోయిన వాళ్ళు బయటికి రాకుండా తాళం వేశారు.
అంటే ఈ ప్రశ్న ముఖ్యమైనది, కొద్ది టైం తీసుకుంటున్నాను. ప్రశ్న అన్నిటికీ ముఖ్యం, ఎందుకంటే మనం ఈ ఈ సమావేశానికి భూమికి అది మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్తే మిగతా వాటికి టకటక జవాబు చెప్తాను. సో గాయపడిన వాళ్ళు బయటకు రాకుండా తాళం వేశారు, లోపలే చనిపోయారు. ఎవరైనా బతికుంటే వాళ్ళు చెప్తారేమోని వాళ్ళని బెదిరించారు. వాళ్ళ బంధువులకి కంపెన్సేషన్ ఇచ్చారు, 25 రూపాయలు కంపెన్సేషన్. ఆ రోజుల్లో కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు అండర్టేకింగ్ తీసుకున్నారు, మీరు ఎక్కడ కంప్లైంట్ చేయకూడదు, అదే అండర్టేకింగ్. మరి ఇది ఎలా బయటకు వచ్చింది? సో ఇద్దరు లాయర్లు ఒక లా స్టూడెంట్ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ని బ్రిటిష్ ఆఫీస్ నుంచి తీసుకురాగలిగారు. ఆర్టీఐ లేదు, అఫీషియల్ సీక్రసీ, అప్పటికి అఫీషియల్ సీక్రసీ యాక్ట్ కూడా రాలేదు 1923. సో తీసుకురావడానికి కానీ వాళ్ళు లంచం ఇవ్వలేదు. ఒక బ్రిటిష్ ఆఫీసరు, నిజాయితీ గల ఆఫీసరు వారికి హెల్ప్ చేశారు. మీరు పలానా చోటుకు వస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ చాలా క్రిటికల్, ఆ రోజు సంబంధించింది జనరల్ డయారీకి సంబంధించిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా దాని మీద ఫైట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ రోజు మనకి జలియన్వాలాబాగ్లో ఏం జరిగిందో తెలిసింది. ఇది తెలియకపోతే బ్రిటిష్ దాష్టీకం, బ్రిటిష్ ఏంటి విక్టిమైజేషన్, దౌర్జన్యం మనకు తెలిసి ఉండేది కాదు. సో ప్రశ్నించకపోతే వచ్చే సమస్యలు ఏంటని చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ సెక్యూరిటీ గురించి వచ్చింది చూడండి. నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా పవిత్రమైన అంశం, దాని గురించి ఏం చెప్పకూడదు అంటారు. రఫేల్ ఎంత కొన్నామో ధర ఇంతవరకు మన ప్రభుత్వం చెప్పలేదు. 32 జెట్స్ కొన్నాము, చెప్పలేదు. సరే, అది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్లో రఫేల్ కూలిపోయిందని పాకిస్తాన్ చెప్తే మన గవర్నమెంట్ ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మొత్తం మీద అతి కష్టం మీద సిడిఎస్ గారు వేరే దేశం పోయినప్పుడు ఏమన్నారంటే 5 అయితే కూలిపోయినాయండి అని చెప్పారు. 5 రాఫెల్ ఉందని చెప్పలేదు. చిదంబరం గారు ఏం రాస్తున్నారు, అందులో రాఫెల్ కూడా ఉందని రాస్తున్నారు. సరే, మరి రాఫెల్ కూలిపోతే వాళ్ళు ఫొటోస్ ఇవ్వాలి కదా అంటే ఫొటోస్ ఇవ్వలేకపోయినారు, ఎందుకంటే అది మన దేశంలో కొనగొట్టారు. సరే, ఆపరేషన్ సింధూర్ చాలా గ్రేట్ సక్సెస్, మన ఆర్మీ ఎంతో కష్టపడి, డిఫెన్స్ ఫోర్సెస్ ఎంతో కష్టపడి చేశాయి. అంత ఈజీ కాదు న్యూక్లియర్ పవర్తో మనం యుద్ధం చేయడం. బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే ట్రాన్స్పరెన్సీ. బట్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏమవుతుంది? రేపొద్దున చైనా తోటి యుద్ధం వచ్చింది అనుకోండి, పాకిస్తాన్ చాలా చిన్నది, బట్ చైనా తోటి యుద్ధం వస్తే ఏమవుతుంది? ఇవే పోరాడాలి కదా, ఇవి టకిమని కూలిపోయినాయండి 30 అనుకోండి, మా దేశ స్వాతంత్రం మొత్తం పోతుంది. సో సీక్రసీ దేశానికే ప్రమాదం అవుతుంది. ట్రాన్స్పరెన్సీ, సీక్రసీ కొంతవరకు అవసరమే, బట్ ఆపరేషన్ జరుగుతుంది సేఫ్, జరిగిన తర్వాత ది షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్తాను. 3 లక్షల మంది ఆర్మీ ఉన్నారు అక్కడ. 2021లో ప్రజలంతా ఏమనుకున్నారు అంటే మాది చాలా స్ట్రాంగ్ ఆర్మీ ఉంది, ఎవరు ఏం చేయలేరు. తాలిబాన్ 2021లో అటాక్ చేసి 100 మందిలో అటాక్ చేసినారు. ఎన్ని రోజులు పోరాడి ఉంటారు మీ ఉద్దేశంలో? కొన్ని గంటలు కూడా పోరాడలేదు. 3 లక్షల మంది వెంటనే చేసిన పని ఏంటంటే పరిగెత్తిపోయారు, పారిపోయారు. ఒక్క రోజులో ప్రెసిడెంట్ ఆఫీస్ సరెండర్ అయిపోయింది, ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో తాలిబాన్లు కూర్చున్నారు. మరి ఏం జరిగింది? 3 లక్షల మంది ఎలా పోయారు, ఎలా పారిపోయారు అని ఒక పత్రిక ఆశ్చర్యపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి ఆశ్చర్యపోవడానికి టైం కూడా లేదు, అవకాశం కూడా లేదు. ఒక పత్రిక ఆశ్చర్యపోయింది, దాని పేరు వాషింగ్టన్ పోస్ట్. దానికి ఏం సమస్య అంటే వాషింగ్టన్ పోస్ట్ ఒక ఆర్టీ అప్లికేషన్ ఫైల్ చేసింది అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర. వీళ్ళు పారిపోయారు, ఎందుకు పారిపోయారని. సో అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. 1 year వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేశారు. ఫైట్ చేసినాక డాక్యుమెంటేషన్ ఇచ్చారు. ఎందుకు అనేది ముందు కావాలి. ఎందుకు వాషింగ్టన్ పోస్ట్ అడిగిందంటే అమెరికా $1 trillion ఖర్చు పెట్టింది ఈ 3 లక్షల మంది మీద, వీళ్ళకి శాలరీస్కి వాటికి. డెమోక్రసీ పేరు మీద వాళ్ళు పెడుతుంటారు. మరి $1 trillion ఖర్చు పెట్టినప్పుడు గంట కూడా ఎందుకు పోరాడలేదు అనేది ఒక మంచి ప్రశ్న, అవునా కదా? నా డబ్బు, నా ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు అయింది. సో అందుకని అడిగారు. ఆ డాక్యుమెంటేషన్ చూస్తే వాళ్ళకి ఏం తెలిసిందంటే నిజానికి ఫీల్డ్లో 3 లక్షల మంది లేరు, 2 లక్షల మంది కంటే ఎక్కువ లేరు. వీళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్లేట్ చేశారు, ఫిగర్స్ ఎక్కువ మంది చూపించారు. ఇక్కడ 100 మంది ఉన్నారు, నేను 500 మంది చూపిస్తాను, వాళ్ళ నెంబర్స్ అవన్నీ వేసేస్తాను, ఆధార్ నెంబర్స్, ఎందుకంటే ఫండ్స్ వస్తాయి. ఈ 2 లక్షల మంది కూడా ట్రైన్డ్ సోల్జర్ కాదు. మన ఇప్పుడు మీరు సైనిక్ పూరిపోతే మీకు ట్రైన్డ్ సోల్జర్స్ కనిపిస్తారు, ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. దే ఆర్ నాట్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. జస్ట్ రోడ్డు మీద తిరిగే వాళ్ళందరినీ, హాకర్స్ని, కోటిలో తిరిగే వాళ్ళని పట్టుకొచ్చి అక్కడ లిస్టులో రాసేసారు. సో వీళ్ళంతా ముందు చేసిన పని ఏంటంటే పారిపోవడం. సో ప్రశ్నించకపోతే దేశానికి ప్రాణాలకే ప్రమాదం కాదండి, దేశానికి కూడా ప్రమాదం అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత
రెండో ప్రశ్న చాలా పెద్దది. డిపిడిపి యాక్ట్ గురించి వచ్చింది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి. సో డిపిడిపి యాక్ట్ చాలా పెద్ద థ్రెట్. అది మనం నిజానికి అది పెద్ద ఛాలెంజ్ గుర్తు చేశారు, అందుకని మిమ్మల్ని ప్రశ్నలు అడగమన్నాను. సో డిపిడిపి యాక్ట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో పార్లమెంట్ పాస్ చేసింది. అది ఇంకా ఎన్ఫోర్స్ కావట్లేదు. బహుశా వచ్చే 2 నెలల్లో ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఇస్తారు. రూల్స్ పబ్లిష్ చేశారు జనవరిలో, కామెంట్స్ తీసుకున్నారు. బహుశా 2 నెలల్లో పాస్ అయిపోతుంది, అది అమలు అవుతుంది. దాంతో మనకు వచ్చిన సమస్య ఏంటి అంటే, డిపిడిపి యాక్ట్ ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని చెప్తుంది, దాచిపెట్టమని చెప్తుంది. డేటా ప్రొటెక్షన్, సో ఇట్ ప్రొటెక్ట్స్ డేటా ఫ్రమ్ డిస్క్లోజర్, సో ప్రొటెక్ట్ చేస్తాను. ఆర్టీఏ ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయమని. సో రెండింటికి చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. రెండు పరస్పర వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. అందుకని చాలా దేశాలు ఏం చేస్తారంటే, బ్రిటన్లో దీనికి ఒకటే కమిషనర్కి 2 రోల్స్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ 2 చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తారు, రెండింటికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఇస్తారు. కానీ మన దేశంలో ఇన్ఫర్మేషన్ కమిషన్ పక్కన పడేశారు. ఇన్ఫర్మేషన్ కమిషన్కి అసలు విలువ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి తెలుసు ఇన్ఫర్మేషన్ కమిషన్ స్థాయి ఏంట. వాళ్ళు కొత్త సంస్థ నెలకొల్పారు దీంట్లో, డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ, డేటా ప్రొటెక్షన్ బోర్డు, 2 ఉంటాయి అనుకుంటాను. ఇది గవర్నమెంట్ ఏజెన్సీ. ఇన్ఫర్మేషన్ కమిషన్ కాస్త అయినా స్వతంత్రంగా జర్నలిస్ట్ ఉంటారు, ఒక యాక్టివిస్ట్ ఉంటారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళు తల ఎగరేస్తారు. బట్ ఇది తల ఎగరేయలేదన్నమాట. అఫీషియల్ బాడీ, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద సమస్యలు వస్తున్నాయి. ఇంకో పెద్ద సమస్య ఏంటి అంటే, ఇందులో ఆర్టీఏ అమెండ్మెంట్ చేస్తున్నారు. సో 81Jలో చాలా ఒక ప్రొవిజో తీసేశారు. నేను ముందు నుంచి చెప్తున్న ప్రొవిజో తీసేశారు. అయితే పార్లమెంట్ సభ్యుల స్థాయిలో ప్రశ్నించే శక్తి మనకు ఉండదు, ఆ ప్రొవిజో తీసేస్తున్నారు. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మిగులుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చని 81J చెప్తుంది, అది తీసేస్తున్నారు. కానీ నేను సర్ది చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, 82లో పబ్లిక్ ఇంట్రెస్ట్ టెస్ట్ ఉంది. సో 82 వాళ్ళు మార్చలేదు, ఎందుకో తెలియదు, వాళ్ళకి అడ్వైజ్ ఎవరు ఇవ్వలేదు, లేకపోతే అది కూడా తీసిపడేసేవాళ్ళు. అది ఉంది ప్రస్తుతానికి. సో 82లో ఏం చెప్తున్నారంటే, సెక్షన్ 82 పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చని 82 చెప్తుంది. కాబట్టి వెంటనే ప్రమాదం లేదు. కాకపోతే చట్టాన్ని వీక్ చేయడానికి కొంత ఈ చట్టంలో అవకాశం ఉంది. కానీ అసలు ప్రమాదం అది కాదు. డిపిడిపి యాక్ట్ వల్ల వచ్చే అసలు ప్రమాదం ఏంటంటే, జర్నలిస్టులు వార్తలు రాయడానికి వీల్లేదు. డిపిడిపి యాక్ట్లో ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తిగత సమాచారం కనుక మీరు వాడినట్లయితే డేటా ప్రిన్సిపల్ అంటారు. అంటే ఫలానా ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇన్ఫర్మేషన్ నేను వాడుతున్నాను, నేను జర్నలిస్ట్, లేదా వీరయ్య గారి ఇన్ఫర్మేషన్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు వాడుతున్నారు. సో శ్రీనివాస్ గారు వీరయ్య గారు డేటా ప్రిన్సిపల్ అంటారు, వారిని డేటా ఫిడ్యూషరీ అంటారు, ఈ పదాలు. సో వారు శ్రీనివాస్ గారు ఏం చేయాలంటే, వీరయ్య గారికి, ఇవ్వండి వీరయ్య గారు, మీరు పలానా స్కామ్లో చాలా డబ్బు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, మీ ప్రాపర్టీస్ ఇవి అని నా దగ్గర ఉన్నాయి, ఇది నేను రేపు పొద్దున పేపర్లో రాయాలనుకుంటున్నాను, నోటీస్ ఇవ్వాలి, రిటర్న్ నోటీస్ ఇవ్వాలి, దయచేసి మీకు కన్సెంట్ ఇవ్వండి అని అడగాలి. ఫోన్ ఎక్కడండి మోగుతుంది? చేయలేకపోతున్నారా? సో శ్రీనివాస్ గారు కన్సెంట్ ఇస్తారు. సార్ వీరయ్య గారు, మీ కన్సెంట్ నోటీస్ వచ్చింది, మీరు ఇప్పుడు ఏం చేస్తారండి? ఎస్ చెప్తారా? చెప్పరు. సో నో అని చెప్తారు. నో అని చెప్పిన తర్వాత శ్రీనివాస్ గారు వార్త రాసేసారు అనుకోండి, వీరయ్య గారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు పెడతారు. నా అనుమతి లేకుండా ఇన్ఫర్మేషన్ వాడారు, నా పర్సనల్ డేటా, వ్యక్తిగత డిజిటల్ డేటా. సో డిజిటల్ ఏముంటుంది, ఇప్పుడు ఫిజికల్ డేటా ఏముంటుంది, ప్రతిదీ డిజిటల్. ఇప్పుడు నేను ఇది ఫిజికల్ డేటా, ఇది నేను రాసుకున్నాను నోట్స్, ఇది నేను ఫోటో తీసి వాట్సాప్లో పంపగానే డిజిటల్ డేటా అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ డిజిటల్ డేటా. సో న్యూస్ పేపర్ డిజిటలే కదా, మీరు డిజిటల్లోనే పెడతారు కదా. సో కేసు వేస్తారు. కేసు వేస్తే శ్రీనివాస్ గారు చట్టాన్ని ఉల్లంఘించేటట్టు డేటా ప్రొటెక్షన్ బోర్డు వెంటనే తెలియజేస్తుంది, ఎందుకంటే ప్రింటే ఉంది కదా. శ్రీనివాస్ గారు కాదడానికి లేదు, ఎందుకంటే ప్రింటే ఉంది కదా. సో పెనాల్టీ ఎంత ఉంటుందో తెలుసా? దాంట్లో 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు పెనాల్టీ ఉంటుంది. సార్ మీకు తక్కువ 50 కోట్లు వేసాం, మరి మీరు ఎప్పుడు కడతారు శ్రీనివాస్ గారు? చెప్పండి తొందరగా. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్తారు? ఈ దేశం మొత్తం చట్టం అప్లై అవుతుంది. సో మీరు ఎన్ని రోజులు కడతారో తొందరగా రాసివ్వండి. అది ఇది అండి డిపిడిపి యాక్ట్. సో జర్నలిస్టులకి ఎక్కడా మినహాయింపు లేదు. అసలు ప్రమాదం ఇది. దీని మీద నేను చాలా ఆర్టికల్స్ రాశాను, ఎందుకో ఎవరో స్పందించట్లేదు జర్నలిస్టులు. అసలు ప్రమాదం ఇది అనమాట. సో రేపు జర్నలిస్టులు వార్తలు రాయాలంటే ముందు అనుమతి తీసుకోవాల్సింది. మరి దీనికి పరిష్కారం ఏంటి?
యూరోప్లో ఉంది GDPR అంటారు. సో దాంట్లో ఏం చేస్తారంటే జర్నలిస్టిక్ పర్పస్కి ఎగ్జామ్షన్ ఇస్తారు. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎగ్జామ్షన్ ఇస్తారు. సో మీరు రాయడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తే సరిపోతుంది. సో రాయడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందంటే శ్రీనివాస్ గారు వేరే గారి ఆస్తుల గురించి మీరు ఎందుకు రాస్తున్నారు? ఏముంది చెప్పండి పబ్లిక్ ఇంట్రెస్ట్? అంతే చాలు. ఇలా చెప్తే DPDP యాక్ట్ నుంచి మీకు మినహాయింపు వస్తుంది. అది మన దేశంలో కావాలని పెట్టలేదు. ఎవరైనా అడుగుతారేమని చూస్తున్నారు, ప్రభుత్వం ఎవరు అడగలేదు. జర్నలిస్టులు అడగకపోవడం చాలా ఆశ్చర్యం. అది అసలు ప్రమాదం. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి అంటే ప్రతిదీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ 9247 సో దిస్ ఇస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్తో మీరు ఒక జీవించి ఉన్న వ్యక్తిని గుర్తించగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే అది పర్సనల్ డేటా అవుతుంది. సో మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్, మీ పిల్లలు ఎంతమంది, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఏంటి, మీ ఆస్తులు ఏంటి, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, మీ వెహికల్ నెంబర్ ఏంటి, మీ వెహికల్తో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవ్రీథింగ్, హెల్త్, కాస్ట్, రిలీజియన్, మీ పొలిటికల్ ఒపీనియన్స్, మెంబర్షిప్స్ అన్నీ కూడా వ్యక్తిగత సమాచారం కిందకి వస్తాయి. ఇవేవి ఇవ్వకూడదని DPDP యాక్ట్ చెప్తుంది. అయితే RTI యాక్ట్లో 8(2) ఇప్పటికి మనకి ఉంది కాబట్టి ఏం చెప్తుందంటే 8(2) పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు అని చెప్తుంది. సో ఆస్తులు అడిగినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది? సో డెఫినెట్గా మీరు చెప్పారు. సో నాకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, సో అది తెలిస్తే ప్రజలకు తెలుస్తుంది. సో ఇందులో ఇంత సింపుల్గా లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే 2 ఫండమెంటల్ రైట్స్, 8(1)J ఫండమెంటల్ రైట్ అండ్ డేటా ప్రొటెక్షన్ కూడా ఫండమెంటల్ రైట్. ఈ రెండింటి క్లాష్ వచ్చినప్పుడు ఎట్లా తేల్చాలి? అంత సింపుల్ కాదు. సో దానికోసం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఒక కేసులో ఎలక్టోరల్ బాండ్స్ కేసు మీకు తెలిసే ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 24 జస్టిస్ చంద్రచూడ్ గారు అందరూ అనుకుంటారు కానీ ఆయన ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు మనకి చాలా ఉపయోగపడబోతుంది DPDP యాక్ట్ విషయంలో. అందులో ఏం చేసినారు, అది ఫుల్ బెంచ్, ఆయన ఒక్కరే కాదు, బెంచ్ ఇచ్చింది. బట్ అందులో ఏం చెప్పినారంటే ఒక టెస్ట్ వాడారు. దాన్ని ఏమంటారంటే డబుల్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటారు. క్లుప్తంగా చెప్తాను, తర్వాత ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు చూద్దాం. సో 2 ఫండమెంటల్ రైట్స్కి క్లాష్ వచ్చింది. సో నేను ఒక వ్యక్తి ఆస్తులు అడిగానండి, DPDP యాక్ట్ అప్లై చేస్తుంది, RTI యాక్ట్, రెండింటి క్లాష్ వచ్చినప్పుడు డబుల్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ వాడమన్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో గవర్నమెంట్, స్టేట్ బ్యాంక్, ఎలక్షన్ కమిషన్ ఏమంది అంటే పొలిటికల్ పార్టీస్కి డబ్బు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 కోట్లు ఉంది. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి కార్ వేసుకొని బయలుదేరారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి బాండ్స్ కొన్నారు, ఎలక్టోరల్ బాండ్స్. సో మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, జగన్నాథ్ టెంపుల్ దాటిన తర్వాత రైట్ తిరిగితే BRS ఆఫీస్ వస్తుంది. మీకు BRS అంటే ఇష్టం ఉంటే వాళ్ళకి ఆ బాండ్స్ ఇస్తే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. లేదు ఇంకొద్ది ముందుకెళ్తే తెలుగుదేశం ఆఫీస్ వస్తుంది. సో మీకు అక్కడ అభిమానం ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. అది మీ ఇష్టం. ఎక్కడ కూడా మీ పేరు బయటపడదు, ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు అనేది బయటపడదు. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. బట్ అది RTI కేసు అన్నమాట. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ క్లిష్టమైన టెస్ట్ చేసి ఏమంది అంటే, గవర్నమెంట్ ఏమందంటే ఇచ్చిన వ్యక్తి, సో ఇప్పుడు శ్రవణ్ గారు ఇచ్చారు. సో శ్రవణ్ గారి ప్రైవసీ దెబ్బతింటుంది కదా. శ్రవణ్ గారు ఒక పార్టీకి ఇచ్చారు. సో శ్రవణ్ గారికి ఆ పార్టీ మీద అభిమానం ఉన్న విషయం బయటపడుతుంది కాబట్టి శ్రవణ్ గారి ప్రైవసీ దెబ్బతింటుంది అనేది గవర్నమెంట్ చెప్పింది. దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆర్గ్యుమెంట్, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. బట్ వాట్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్? సో రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? సుప్రీంకోర్టు చేసిందంటే ఇవ్వకపోతే ఎంత నష్టం, ఇస్తే ఎంత నష్టం. దిస్ ఈస్ కాల్డ్ డబుల్ ప్రపోర్షనాలిటీ టెస్ట్. సో ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది, వారి ప్రైవసీ వైలేట్ అవుతుంది, వారి విషయాలన్నీ బయటపడతాయి, నెక్స్ట్ టైం వారు ఇవ్వరు. దీనివల్ల పార్టీకి కొంత లాస్ వస్తుంది. ఇస్తే కానీ ఇవ్వకపోతే ప్రజలకి ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారో తెలియదు. సో ప్రజలకి బాగా నష్టం జరుగుతుంది. ఏ పార్టీకి ఎంత డబ్బు వచ్చిందో తెలియదు, ఏ వ్యాపార వ్యవస్థ ఎంత ఇచ్చారో తెలియదు. తర్వాత ఓటింగ్ ఏంటి శాంక్టిటీ దెబ్బతింటుంది. మీకు తెలియకుండానే ఓటేస్తున్నారు. 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించే వ్యక్తి ఏం చేస్తున్నారో, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో మీకు తెలియకుండా ఓటేస్తున్నారు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసి శ్రవణ్ గారికి నష్టం జరుగుతుంది, బట్ దానికంటే ఎక్కువగా ఓటర్కి నష్టం జరుగుతుంది. జరిగే కరప్షన్ తెలియట్లేదు కాబట్టి, ఓటర్కి జరిగే నష్టం ఎక్కువ ఉంది కాబట్టి RTI విన్స్. సో RTI కీలకమని తీర్పిచ్చారు. ఇది చాలా క్లిష్టమైన తీర్పు. దీనికోసం 250 పేజీలు రాశారు.
నేను 1-2 నిమిషాలు చెప్తున్నాను. అంటే దాన్ని సంక్లిష్టత అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చాలా ముఖ్యం. సో ప్రతిసారి ఈ టెస్టే వాడాలి. ఆ విషయం బయటపెట్టిన తర్వాత ఏం జరిగింది, ఏ పార్టీకి ఎంత ఇన్కమ్ వచ్చిందో పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. సో న్యాచురల్గా బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. సెకండ్ పార్టీ ఏదై ఉంటుంది గెస్ట్ చేయగలరా? బీజేపీ ఫస్ట్ పార్టీ, ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి. ఒక రీజనల్ పార్టీకి సెకండ్ హైయెస్ట్ డొనేషన్స్ వచ్చినాయి. అది బయటపడింది ఈ కేసు వల్లనే, లేకపోతే మనకు తెలిసేది కాదు. దాంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. పలానా ఫైల్ మూవ్ అయినప్పుడు పలానా బాండ్ కొన్నారు అనే విషయాలు చాలా కనెక్ట్ చేస్తే జాయినింగ్ ది డాట్స్ చాలా వచ్చినాయి. సరే అది పక్కన పెడితే అదొక ముఖ్యమైన టెస్ట్. తర్వాత ల్యాండ్ ఇష్యూస్లో ఆర్టీఐ గురించి చెప్తున్నారు. ల్యాండ్ ఇష్యూస్లో ప్రతి ల్యాండ్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో ఉండాలండి. మీకు తెలిసే ఉంటుంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఆర్టీఐతో అవసరమే లేదు. రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ ఎవరడిగినా ఇస్తారు. మీరు వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అడగండి, అప్లికేషన్ ఫైల్ చేస్తే ఎవరైనా ఇస్తారు. దానికి ఆర్టీఐ రాయాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు పెట్టాలి. వాళ్ళ ఫీజు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఫీజు వేరే ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా ఎక్కువ ఉంటాయి. బట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అడిగినా వెంటనే ఇవ్వాలి, ఇస్తారు. ఒకటే ఒక డాక్యుమెంట్ ఇవ్వకూడదు, అదేంటంటే వీలునామా. వీలునామా ఒకటి ఇవ్వకూడదు. వీలునామా కూడా రాసిన వ్యక్తి టెస్టేటర్ చనిపోయిన తర్వాత ఇవ్వచ్చు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అది మళ్ళీ పబ్లిక్ డాక్యుమెంటే అవుతుంది. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్ అయినా సరే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారమే ఇవ్వాలి. ఆ యాక్ట్ని ఇప్పుడు అమెండ్ చేస్తున్నారు, చూడాలి అమెండ్మెంట్లో ఏం జరుగుతుందో. సైలెంట్గా కొన్ని యాక్ట్స్ అమెండ్మెంట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ కొత్త యాక్ట్ తీసుకొస్తా ఉంటున్నారు. కొత్త యాక్ట్ తీసుకొచ్చినప్పుడు పాత యాక్ట్లో ఉన్న మంచి ప్రొవిజన్స్ తీసేస్తున్నారు. లోక్పాల్ యాక్ట్ని అమెండ్ చేసినారు ఒక 10 సంవత్సరాల కింద. అమెండ్ చేసినప్పుడు చాలా మంది అబ్జర్వ్ చేయని ఒక అమెండ్మెంట్ జరిగింది. ఏంటంటే అంతకుముందు లోక్పాల్ యాక్ట్లో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తన ఆస్తుల వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాస్తుంది. అది తీసేశారు. తీసేసిన విషయం కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కొత్త బిల్ వస్తుంది 2025. ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్లో ప్రొవిజన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా కూడా తన పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు. అది కాన్ఫిడెన్షియల్ కాదు. అది మళ్ళీ ఆర్టీ యాక్ట్తో సంబంధమే లేదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంది. ఇప్పుడు కొత్తగా 2025లో బిల్ తీసుకొచ్చారు, పబ్లిక్ డొమైన్లో ఉంది. దాంట్లో నేను భయపడేది ఏంటంటే ఈ ప్రొవిజన్ తీసేశారు. సో కొత్త యాక్ట్స్ తీసుకొస్తామని చెప్తున్నారు కానీ పాత చట్టాల్లో ఉండే మంచి మంచి ప్రొవిజన్స్ని సైలెంట్గా తీసేస్తున్నారు. అది ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. రైట్. ల్యాండ్ విషయంలో ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో ఉండాలండి, ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా ప్రీషియస్ రిసోర్స్. సో మన స్టేట్లో చాలా రహస్యంగా ఉంచాలని వెబ్సైట్లో, దాని పేరేంటి పాత వెబ్సైట్ ధరణిలో పెట్టారు, ప్రైవసీ క్లాజ్ పెట్టారు. ఎక్కడ లేని ప్రైవసీ గవర్నమెంట్కి అప్ప గుర్తొచ్చింది. అది చాలా చాలా ఏంటి అంటే వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఆర్టీ అనేది ఒక ఫండమెంటల్ ఫౌండేషనల్ హ్యూమన్ రైట్. అది ప్రాపర్టీ విషయంలో ఎట్లాంటి సీక్రెసీ ఉండడానికి వీల్లేదు. దెన్ సేకరించి ఇవ్వాలి, కంపైల్ చేసి ఇవ్వాలా. ఆర్టీఐ ప్రాసెస్ గురించి చివరిలో చూద్దాం. ఇది కొద్ది పెద్ద ప్రశ్న, మీకు అందరికి ఒప్పుకుంటే ఆ ప్రశ్న చివరిలో తీసుకుంటాను. సేకరించి ఇవ్వాలా అనేది ప్రశ్న. సో సార్ కూడా ఒక ప్రశ్న అడిగారు, రెండు కలుపుతా. ప్రశ్న ఇస్తే జవాబు చెప్పాలా? చట్టంలో ఎక్కడ కూడా లేదండి ప్రశ్న ఇస్తే జవాబు చెప్పకూడదని, చట్టంలో ఎక్కడ లేదు. చట్టంలో మనకి ఒక ఇది ఫండమెంటల్ రైట్, ఇది ప్రాథమిక హక్కు. క్వశ్చన్ మార్క్ ఉంటే రిజెక్ట్ చేయాలని చట్టంలో ఎక్కడా లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఎక్కడా లేదు. మరి ఎక్కడ ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ ఇచ్చింది. సర్క్యులర్లో ఏం చేసినారంటే వై, వాట్, వెన్ ఇట్లా ఉండకూడదు, అది ఇట్ అమౌంట్స్ టు క్వశ్చన్, దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చట్టం పార్లమెంట్ చేసిందండి. రూల్స్ డిపార్ట్మెంట్ పార్లమెంట్లో ఫ్రేమ్ చేసి పార్లమెంట్లో టేబుల్ చేస్తుంది. రెండింటికి చట్టబద్ధత ఉంటుంది. ఒకటేమో సబార్డినేట్ లెజిస్లేషన్ రూల్స్, ఒకటేమో ప్రైమరీ లెజిస్లేషన్, పైన కాన్స్టిట్యూషన్. సో మనకి కాన్స్టిట్యూషన్, ఆర్టీ యాక్ట్, రూల్స్ ఉంటాయండి. దీని కింద ఎక్కడో అడుగున ఈ సర్క్యులర్స్ ఉంటాయి, వాటికి చట్టబద్ధత లేదు. ఒక ఆఫీసర్ రాస్తారు, మీరు ఆర్టీ ఇన్ఫర్మేషన్ కోసం వస్తే నా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇవ్వండి అంటారు. ఆల్రెడీ జరిగింది మన స్టేట్లో. ఒక చీఫ్ సెక్రటరీ సర్క్యులర్ ఇచ్చారు, పేరు గుర్తుందా? మర్చిపోయారు. సోమేష్ కుమార్ అన్నప్పుడు సర్క్యులర్ ఇచ్చారు, ప్రతి ఆర్టీ అప్లికేషన్ నా పర్మిషన్ ఉంటేనే ఇవ్వాలన్నారు.
అది ఒక లా స్టూడెంట్, అమ్మాయి పేరు జ్యుతి అనుకుంటాను, మర్చిపోయాను, శ్రీజ మన ఒక అమ్మాయి లా సెకండ్ ఇయర్ అమ్మాయి హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. అంటే యాక్టివిజం అంటే చూడండి, హైకోర్టు ఏంటి మీరు ఇట్లా రాశారు అని చీఫ్ సెక్రటరీకి చివాట్లు పెడితే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో దీనికి చట్టబద్ధత లేదు, చట్టంలో ఏం రాసిందో అదే మనము ఏంటి విశిష్టంగా మనం భావిస్తాం. సో ప్రశ్నించకూడదని ఎవరో రాస్తే అది వ్యాలిడ్ కాదు, ప్రశ్నించాలి, ప్రశ్నించడమే చట్టంలో ఉంది. చట్టం ఏం చెప్తుంది అంటే సెక్షన్ 2F 2J చదవండి, అందులో ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ హెల్డ్ బై పబ్లిక్ అథారిటీ కెన్ బి సాట్ అండర్ ద యాక్ట్. హెల్డ్ అనే పదం క్రిటికల్ అండి. అంటే మీరు హోల్డ్, ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉన్నారు, సో హెడ్ మాస్టర్ మీరు ప్రశ్న అడిగారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్లో. సో రిజిస్టర్ ఓపెన్ చేసి చూస్తే 20 మంది పేర్లు కనపడ్డాయి. సో ఈ రిజిస్టర్లో హోల్డ్ అయి ఉందా? ఇన్ఫర్మేషన్ రిజిస్టర్లో హోల్డ్ అయి ఉంది అంటే అందుబాటులో ఉంది. అది ఒకటే టెస్ట్, అది అందుబాటులో ఉంటే మీరు చట్టం పరిధిలోకి వస్తుంది. సో నేను ప్రశ్న 2 రకాలు అడుగుతాను. 10th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? క్వశ్చన్ మార్క్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? దానికి ఏం చేయాలంటే క్వశ్చన్ మార్క్ ఉందా, హౌ మెనీ ఉందా టెస్ట్ చేయకూడదు, ఉందా లేదా మన దగ్గర చూడాలి. ఈ రిజిస్టర్లో ఉంది 20 మంది అని చెప్పాలి, ప్రశ్నకి జవాబు ఇవ్వాలి, ఎందుకంటే యూఆర్ హోల్డింగ్ దట్ రిప్లై. ఆ రిప్లై మీ దగ్గర లేకపోతే లేదని చెప్పండి. ఇంకో ప్రశ్న అడుగుతాను, చూడండి 20 మంది ఉన్నారు, బాగానే ఉంది, 20 మందిలో ఎంతమందికి 90% కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి 10th క్లాస్లో? ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ పెడితే ఎక్కడైనా కనపడుతుందా మీకు? మీకు టెస్ట్ ఇంకా ఎగ్జామ్ పెట్టలేదు కదా, నిన్ననే స్కూల్ స్టార్ట్ అయింది 12th నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ నాట్ హెల్డ్ అని చెప్తారు, ఎందుకంటే అన్ని వెతికాను ఎక్కడ లేదు, టెస్టే పెట్టలేదు, ఎగ్జామ్ పెట్టలేదు. సో దీస్ ద ఓన్లీ టెస్ట్, సో దీస్ ద ఓన్లీ టెస్ట్ అనమాట. సో క్వశ్చన్ మార్క్ ఉన్నా సరే మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే ఇవ్వాల్సిందే. అది నా క్లారిఫికేషన్. కానీ ఎందుకు వచ్చిన బాధ అనుకుంటే మీరు క్వశ్చన్ మార్చండి. ఎంతమంది ఉన్నారని ఎందుకు అడుగుతారు? 10th క్లాస్లో చదువుతున్న స్టూడెంట్స్ సంఖ్య చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ఫుల్ స్టాప్ ఉంది అదండి. శ్రీధర్ గారే ప్రధానమంత్రి గారు ఎవరు? ఇలా ఎందుకు? ప్రధానమంత్రి గారి పేరు చెప్పండి, సరిపోతుంది. సో మీరు క్వశ్చన్ మార్క్ తీసి క్వశ్చన్ అడగొచ్చండి. తెలుగు వండర్ఫుల్ భాష, భాషలో గొప్పతనం ఉంది. ప్రశ్న మార్క్, క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం లేకుండా ప్రశ్నలు అడగవచ్చు మీరు. అది మనందరికీ జీవితంలో అనుభవమే. మన జీవితంలో కుటుంబ సభ్యులతో చాలా ప్రశ్నలు ఎదుర్కొంటాం, అందులో క్వశ్చన్ మార్క్ ఉండదు. మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, మీ ఇంట్లో జరిగే సంభాషణలు మీ కుటుంబం ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు, కానీ అన్నిట్లో క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మనకి జవాబులు ఉండవు. సో క్వశ్చన్ మార్క్ లేకుండా ప్రశ్న అడగడం చాలా చాలా ఈజీ. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే అలా అడగండి, కానీ అది సరైన ఏంటి ఇంటర్ప్రిటేషన్ కాదు. క్వశ్చన్ మార్క్ ఉంటే అడగకూడదు అనేది. నెక్స్ట్ సేకరించి ఇవ్వాలి అంటే కంపైల్ చేయాలనేది పెద్ద డిబేట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా రికార్డ్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ కంపైలేషన్ ఉండదు. ఇది ఒక క్వశ్చన్ మార్కే, దీంట్లో కొంత కన్సిస్టెన్సీ కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-5 రిజిస్టర్లు ఉన్నాయి. సో ఇందులో ఇక్కడ 100 మంది పేర్లు ఉన్నాయండి, అందరు సంతకాలు పెట్టారు. ఇందులో 100 మందిలో ఎవరెవరి పేరు మీద ఏమేం కేసులు ఉన్నాయి, రైట్? సో రకరకాల కేసులు ఉన్నాయి. కొందరి మీద ట్రాఫిక్ చలాన్ ఉంది, చిన్న కేసు. కొందరి మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, అది కూడా పర్లేదు. కొందరి మీద హత్య కేసు నేరాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో నేను ప్రశ్న ఏమొచ్చింది అంటే, చూడండి మీ దగ్గర 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో ఎంతమంది మీద హత్య నేరాలు ఉన్నాయి చెప్పండి అని అడిగి. నేనేం చెప్తాను? నేను ఎందుకు కంపైల్ చేయాలి, నా దగ్గర రెడీగా లేదని చెప్తాను. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర రెడీగా లేదండి, రెడీగా ఉంది కానీ రెడీగా లేదు. యూఆర్ హోల్డింగ్ ఇట్ బట్ ఇట్స్ నాట్ రెడీలీ కంపైలబుల్. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏం చేయాలి? నో నేను కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లా హెల్డ్ ఉందో అట్లా ఇస్తాను. సో పిఏఓ ఏం చేయాలి అంటే, చూడండి నా దగ్గర పెద్ద రిజిస్టర్ ఉందండి, ఆ రిజిస్టర్లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ నేను కంపైల్ చేయను అని రిప్లై ఇవ్వాలి. ఎవరిస్తారు అట్లా రిప్లై? ఏమి ఇస్తారంటే ఐఎమ్ నాట్ హోల్డింగ్. పార్లమెంట్లో వస్తుంది రిప్లై. పార్లమెంట్లో అడిగినప్పుడు నో దట్ ఈస్ నాట్ రెడీలీ అవైలబుల్, లేదా వీఆర్ నాట్ కంపైలింగ్ అట్ 1 పాయింట్ అని పార్లమెంట్లో చెప్పేది ఒకటే లైన్ చెప్తారు. బట్ పిఏఓ ఏం చెప్పాలంటే, పలానా రిజిస్టర్లో ఉంది అండి,
నేనైతే కంపైల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు, బట్ రిజిస్టర్లో ఉంది, ఎక్కడుందో చెప్పాలి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఆ రిజిస్టర్ నేను వచ్చి చూస్తానండి, ఐ విల్ ఇన్స్పెక్ట్ అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు రిజిస్టర్ ముందు పెడితే వాళ్ళు రిజిస్టర్ ముందు చూసుకొని 100 మంది పేర్లు చదువుకొని ఎక్కడ ఎవరి పేరు ఉందో ఎక్కడ మీ హత్యానేరం ఉందో తెలుసుకుంటారు, వాళ్ళు కంపైల్ చేసుకుంటారు. బట్ కంపైల్ చేసుకోవడానికి ఆఫీసర్ అవకాశం ఇవ్వాలి, అది చట్టం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ దేవాలయాల గురించి కేసు వచ్చింది, చాలా క్లిష్టమైన కేసే ఇది, చాలా పెద్ద సమస్య. పర్లేదా తీసుకుందా? దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం మనకు తెలిసిందే, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ బాటలో అన్ని దేవాలయాలు, వేములవాడ రాజేశ్వర స్వామి ఇట్లా అన్ని దేవాలయాలు వెళ్ళాయి. తిరుపతి దేవస్థానం మీద స్టే మాత్రమే ఉందండి, అది ఆర్టీఐ అప్లై అవుతుందా లేదని కోర్టు చెప్పలేదు. కోర్టు ముందు వాళ్ళు ఏమన్నారంటే 2 కండిషన్స్ ఉంటాయి ఆర్టీఐ చట్టంలో, సెక్షన్ 2Hలో, పబ్లిక్ అథారిటీయే కాదా. సుప్రీంకోర్టు తలపాలెం కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏంటంటే ఏదైనా సంస్థ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటే అది పబ్లిక్ అథారిటీ, సబ్స్టాన్షియల్ ఫండ్స్ లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉంటే అది పబ్లిక్ అథారిటీ. 2 కండిషన్స్ అప్లై అవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే నేను ప్రభుత్వం నుంచి నిధులే తీసుకోవట్లేదండి, ఒక్క పైసా ఇవ్వట్లేదు, పైపెచ్చి నేనే ఇస్తున్నాను ప్రభుత్వానికి అని చెప్పి కోర్టుని కన్విన్స్ చేసినారు. అది కరెక్టే, బట్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? బోర్డుని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సో సుప్రీంకోర్టు ఏముందంటే అపాయింట్మెంట్స్ కనుక చేసినట్లయితే ఇట్ అమౌంట్స్ టు కంట్రోల్. సో తిరుమల తిరుపతి దేవస్థానం క్లియర్గా పబ్లిక్ అథారిటీ అవుతుంది, కాకపోతే ఆ స్టే వెకేట్ చేయించడానికి ఎవరికి అవకాశం దొరకట్లేదు. ఒక్క సందర్భంలో 16 పేజీలు తీర్పిచ్చారు జస్టిస్ సంజయ్ కుమార్ గారు, వారు ఒక గొప్ప జడ్జి. వారు వెళ్ళిపోతుంటే చాలా మంది గొడవ చేశారు. ఈ జడ్జిమెంటే చెప్తా ఎందుకు అంటే, ఒక జడ్జిమెంట్ వారు 15 పేజీల్లో ఏం రాశారంటే కమిషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు కనుక పబ్లిక్ అథారిటీ అంటే నేను ఒప్పుకుంటాను చెప్పండి అన్న. హైకోర్టు జడ్జి కమిషన్కి ఫ్రీడమ్ ఇచ్చారు, మీరు కనుక పబ్లిక్ అథారిటీ అంటే నేను ఒప్పుకుంటాను, ఐ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ ఇచ్చారు. సో బట్ హైకోర్టు జడ్జి స్థాయిలో 1% ధైర్యం కూడా కమిషనర్కి ఉండి ఉంటే నేను ఎస్ పబ్లిక్ అథారిటీ అని రాసి ఉండేవాళ్ళు, రాయలేదు. సో కాబట్టి ఇప్పటికీ టీటీడీ అట్లాగే ఉంది. దేవాలయాలను కూడా అదే బాటలో వెళ్ళి తెచ్చుకుంటున్నాయి. కర్ణాటకలో దేవాలయాలు ఎండోమెంట్స్ యాక్ట్ కింద పరిధిలోకి వచ్చే దేవాలయాలు పబ్లిక్ అథారిటీసే, వాళ్ళు ఆర్టీ అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సమస్య ఉంది. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, తెప్పించి ఇవ్వాలి. సో బహుశా కమిషన్లో మీరు ఛాలెంజ్ చేయండి, 6(3) అప్లై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు యాక్సెస్ 5(5) కింద యాక్సెస్ చేసి తెప్పించాలి. ప్రస్తుతానికి బహుశా కమిషన్లో మీరు ఫైట్ చేస్తే అది కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంది. రైట్, ఇంకొకటి ఎగ్జామిషన్స్ మీద తర్వాత తీసుకుందాం. వక్ఫ్ బోర్డు కూడా ఇదేనండి. వక్ఫ్ బోర్డు మీద ఐ థింక్ ఆల్రెడీ కమిషన్ డెసిషన్స్ ఉన్నాయి, అది చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూసి తెలుస్తుంది, మళ్ళీ యూ కెన్ టేక్ ఇట్ అప్. వక్ఫ్ బోర్డులో ట్రాన్స్పరెన్సీ ఉండాలని స్టేట్ కమిషన్ చాలా జడ్జిమెంట్స్ ఇచ్చింది. బహుశా 1-2-3 జడ్జిమెంట్స్ మీరు చూడగలిగితే సరిపోతుంది. దెన్ ఆన్లైన్ పోర్టల్. సో ఆన్లైన్ పోర్టల్ మంచి క్వశ్చన్ ఇది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆన్లైన్ పోర్టల్ ఉంది. సో దాంట్లో మీరు నేను అప్లికేషన్స్ ఫైల్ చేశాను, చాలా అప్లికేషన్స్. ఒక 10 minutesలో యూ కెన్, పేపర్ పెన్ లేకుండా 10 minutesలో యూ కెన్ డూ దట్. బీహార్ ఒక బెస్ట్ ప్రాక్టీస్, వారు ఫోన్ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసినారు. 15513 దానికి ఫోన్ చేస్తే 10 రూపాయలు 12 రూపాయలు ఫీజు పడుతుంది, బిల్లు పడుతుంది, 10 రూపాయలు అప్లికేషన్ ఫీ కింద తీసుకుంటారు. చాలా మంచి వ్యవస్థ, అది మిగతా రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు. ఆర్టీఐ ఆన్లైన్ కూడా బాగానే ఉంటుంది. సో తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1 year నుంచి కష్టపడుతుంది. నిన్న మొన్న నాకు ఒక ఫ్రెండ్ వచ్చి అప్లికేషన్ ఫైల్ చేయమన్నారు. ఆయనకు ఒక ఇల్లు అలాట్ అయింది, పాప పేద వ్యక్తి, మహబూబ్ నగర్లో. దాని డాక్యుమెంట్స్ కావాలి, అన్నీ పోయినాయి. ఆన్లైన్లో అప్లై చేద్దాం అని తీసుకుంటే హౌసింగ్ బోర్డు ఆన్లైన్లో లేదు. సో ఎన్నో కోట్ల ఫండింగ్ ఉన్న సంస్థకి ఆన్లైన్లో లేదు. సో అప్పుడు నేను మళ్ళీ రాసి ఇచ్చాను. పాప ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 20 సార్లు ఫోన్ చేశాడు ఆ వ్యక్తి. సార్ పోస్టల్ ఆర్డర్ అంటే ఎవరి పేరు మీద కావాలి సార్, ఏం కొనాలి సార్, ఏం చేయాలి, దాని పేరు ఎక్కడ సంతకం పెట్టాలి, ఇట్లా అన్నీ రాసుకుంటాను. అదే ఆన్లైన్ ఉంటే నేను ఐ వాజ్ హెల్ప్లెస్. నేను ఎంత చదువుకొని నేను మళ్ళీ రాసిచ్చాను, ఆయనకు హెల్ప్ చేయలేకపోయాను. అంటే మళ్ళీ ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి చివరికి ఏం చేశాడో తెలియదు. సో గుడ్ క్వశ్చన్. సో ఆన్ బోర్డింగ్ అంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్ బోర్డింగ్ కావాలని 2 నెలల కింద కొంత ప్రయత్నం జరిగింది.
చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళినాయి. అది ఏ స్థాయిలో ఉందో అనేది నేను నిన్న చూస్తే ఇంకా ఆన్బోర్డింగ్ కాలేదు. దాని మీద కొంత మనం ప్రెజర్ పెట్టాలి. పిఎఫ్ఆర్టీ నుంచి తర్వాత మిగతా సంస్థ నుంచి ప్రెజర్ పెట్టాలి. ఆన్లైన్లో వచ్చినట్లయితే చాలా తక్కువ సమయంలో అప్లికేషన్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా బాగుంది. అది వి షుడ్ అప్రిషియేట్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే థర్డ్ పార్టీ ఆడిట్ ఆఫ్ ఆర్టీఐ ఉంటుంది. ఆడిట్ మ్యాండేటరీ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా తన ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ఆడిట్ చేసి సిఐసికి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వకపోతే సిఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ చాలా బాగుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. మీకు ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ మెకానిజం ఉంటుంది. చట్టంలో గుండె అంతే అదే. సో సాధ్యమైనంత సమాచారం మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలంగాణలో ఏమీ చేయట్లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది తప్పనిసరిగా పెట్టాలి. సెక్షన్ 4(1)(b) సబ్ క్లాస్ 1 to 17 ఉంటాయి. డైరెక్టరీ, తర్వాత ఎంప్లాయీస్ జీతభత్యాలు, ఎక్స్పెండిచర్, బడ్జెట్ అన్ని పెట్టాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొంత బాగుంది అంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి సర్టిఫికేట్ తీసుకోవాలి. థర్డ్ పార్టీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, లీగల్ ఎక్స్పర్ట్ నుంచి. అది స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సుప్రీంకోర్టు ఈ మధ్య కిషన్ జైన్ అనుకుంటాను ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇది చెయ్యాలని జడ్జిమెంట్ ఇచ్చింది. బహుశా అది జరిగితే మనకి కొంత ఇంప్రూవ్ అవుతుంది. చాలా దారుణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ వెబ్సైటే లేదు. ఇప్పుడు మన సోషల్ మీడియాలో యుగంలో ఉన్నాము. ఏదైనా మనకి ఫేస్బుక్, వాట్సాప్లో టకటకా పెడుతున్నాం. ఇట్లాంటి యుగంలో వెబ్సైట్ లేని డిపార్ట్మెంట్స్ మన స్టేట్లో ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో పిఐఓ ఎవరో మీకు తెలియదు, వెబ్సైటే లేదు కదా. చాలా పెద్ద డిపార్ట్మెంట్. సో పంచాయతీ రాజ్ ఒక ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ ద ఫేట్. ఇంకా ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది? సో ముందు వెబ్సైట్ ఉండాలి, తర్వాత అందులో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంకోటి తెలుగు. సో మన రాష్ట్రంలో తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయాం. ఏది తెలుగులో ఉండట్లేదు, తెలుగులో ఇవ్వలేకపోతున్నారు ఆఫీసర్స్. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాషలో వాళ్ళు చక్కగా ఇస్తున్నారు. ఇంకా మన భాష లేకపోతే ఏం లాభం? ఆర్టీఐలో మీరు ఖచ్చితంగా తెలుగులో కావాలని అడగండి. కనీసం దాని అప్పటికప్పుడు ఇవ్వలేకపోయినా కానీ భవిష్యత్తులో ఒత్తిడి పడే అవకాశం ఉంది ప్రభుత్వం మీద. మీరు ఇప్పుడు ఏ బోర్డు చూడండి, గవర్నమెంట్ ఇంటర్నేషనల్ పోటీలు పెడుతుంది, ఎక్కడ తెలుగు మొక్కలు ఉండట్లేదు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రజల భాషలో పరిపాలన జరగకపోతే కరప్షన్ బాగా పెరుగుతుంది. ఇంగ్లీష్తో అదే సమస్య కదా. సో మరి బ్రిటిష్ వాళ్ళతో అదే సమస్య, అంత సీక్రెసీ అనమాట. సో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కంటే చాలా బలమైంది ఇంగ్లీష్ భాష. సో ఇంగ్లీష్ భాషలో ఇన్ఫర్మేషన్ వల్ల సామాన్య ప్రజలు అడగలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు, వచ్చింది అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే మనకి అసలు డెమోక్రసీ స్థానిక పరిపాలనలో డెమోక్రసీ ఉంటుంది. సో మనకి ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళు కాదు. మనం డెమోక్రసీ అనుకుంటే డెమోక్రసీ కాదు. ఎందుకంటే మనం ఎమ్మెల్యేస్, ఎంపీస్, చీఫ్ మినిస్టర్ పరిపాలన ఉంటాం. అసలు పరిపాలన చేయాల్సింది స్థానిక పరిపాలనా సంస్థలు. సో వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వారు ఒక స్థాయిని మించి బయటకు వెళ్ళలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఎబుల్ టు క్వశ్చన్. సో అది వేరే చర్చ. బట్ దిస్ ఈజ్ అబౌట్ వెబ్సైట్. ఓకే, రైట్. ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. వెబ్సైట్ క్లోజ్ అయింది, శ్రీనివాస్ గారు మీరు అడిగినట్టుంది. సో వెబ్సైట్ క్లోజ్ అయింది అనేది తప్పుడు సమాధానం అవుతుంది. ఎందుకంటే నేను ఈ రికార్డు ఉంది, ఈ రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు అడిగితే నేను ఇవ్వాలి. నేనేం చేస్తానంటే దీన్ని క్లోజ్ చేస్తాను. వెబ్సైట్ అయితే క్లోజ్ చేస్తాను. దీన్ని ఏం చేయొచ్చు? చింపేసి అవతల పడేయచ్చు. అప్పుడు నేనేం చెప్తాను? అది పోయింది, క్లోజ్ అయింది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్తే సార్ అది సమాధానమేనా? సరైన సమాధానమేనా? వెబ్సైట్ క్లోజ్ అయింది కాబట్టి ఇవ్వట్లేదని చెప్పడం సరైన సమాధానం అవుతుందా? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. దీని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఉంటుంది. ఇప్పుడు మనకి మన ప్రధానమంత్రి గారు కూడా పేపర్లో కనపడట్లేదు ఒక్కొక్క రోజు, ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు, కానీ ఒక వ్యక్తి కనిపిస్తారు ప్రతిరోజు. మన దేశం పౌరులే కాదు, డొనాల్డ్ ట్రంప్. సో మనకి లాస్ట్ 3-4 months నుంచి డొనాల్డ్ ట్రంప్ ఫోటో లేకుండా పేపర్ ఉండట్లేదు, చూసారు కదా. సో దీనికి కారణం ఏంటంటే ఈ బికేమ్ ఏ బిగ్ డిక్టేటర్. నిజానికి హిట్లర్ కూడా పనికిరాడు, అంతకంటే పెద్ద డిక్టేటర్ అయ్యాడు. మనం ఎవరో అది పట్టించుకోవట్లేదు. మన ఇండియన్స్ని చేతులు వెనక్కి బెడిలు కట్టి కింద పడేసి విమానంలో కూర్చోబెట్టి 24 గంటలు టాయిలెట్ కూడా వెళ్ళనీయకుండా బెడిలు తీయకుండా ఇండియాలో పడేసిపోయారు. ఇది ప్రపంచంలో ఏ దేశమైనా కూడా, అంటే స్వాభిమానం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ప్రశ్నించాలి. మనం ఆ ఫోటోలు చూసి కూడా కామ్గా ఊరుకున్నాం. దట్ ఈస్ ద డిక్టేటర్షిప్ క్వాలిటీ ఆఫ్ దట్ ఫెలో. ఆ వ్యక్తి గెలవడానికి
నిజానికి గెలిచే అవకాశమే లేదు. హిలరీ క్లింటన్తో పోటీ పడ్డప్పుడు హిలరీ క్లింటన్ చాలా ఆయనతో చాలా ముందుండే. ఆయన గెలవడానికి ఒకే ఒక్క చిన్న కారణం ఏంటంటే ఒక ఆర్టీఐ ఇష్యూ. ఇది చాలా మంది తెలియకపోవచ్చు. ఆవిడ పుస్తకమే రాశారు, వాట్ హ్యాపెండ్ అనే పుస్తకం. సో ఆవిడ ఈమెయిల్స్ కావాలని కొంతమంది జర్నలిస్టులు, మేబీ పొలిటీషియన్స్ అప్లికేషన్స్ ఫైల్ చేసినారు. ఆవిడ ఇదే టెక్నిక్ అవలంబించారు. చట్టంలో ఇవ్వకూడదు అనుకుంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, 81J 81E చెప్పొచ్చు. కానీ ఏం చేసినారంటే హెల్డ్ అయితే కూడా ఇవ్వాలి, హెల్డ్ కాకపోతే ఇవ్వక్కర్లేదు. సో ఈమెయిల్స్ అన్ని డిలీట్ చేసేసి నేను హోల్డ్ చేయట్లేదు, డిలీట్ చేశాను, ఇవ్వనక్కర్లేదని జవాబు ఇచ్చాను. చిన్న తప్పు, బట్ షీ పెయిడ్ హెవీ ప్రైస్. సో ఉండాల్సిన రికార్డు మీరు డిస్ట్రక్షన్ చేయడం తప్పే కదా, నేరమే అవుతుంది. పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ ఉంది మన దేశంలో, దాని ప్రకారం నేరం అనమాట. సో వాళ్ళు ఆ పబ్లిక్ రికార్డ్స్లో అప్లై చేసి ఆమె ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె చాలా బ్లేమ్ చేశారు. ఎలక్షన్స్కి 1 month ముందు ఆ మీద చాలా అలిగేషన్స్ క్రియేట్ చేసినారు. న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ వచ్చినాయి, FBI డైరెక్టర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొంత ఎవిడెన్స్ దొరికిందని. తత్ఫలితంగా ఆవిడ ఓడిపోయారు. ఆ పుస్తకంలో అదే రాశారు. సో అదంతా ఒక చిన్న ఆర్టీఐ కేసు చుట్టూ తిరుగుతుంది. సరే, ఆవిడ గొప్ప లీడర్ అనట్లేదు, అట్లీస్ట్ డెమోక్రటిక్గా ఉండే అవకాశం ఉండింది. అట్లీస్ట్ ఒక మహిళ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యేది మనం చూసేవాళ్ళం. 1780 నుంచి మొదలుపెట్టారు వాళ్ళు, ఇప్పటిదాకా ప్రెసిడెంట్గా ఒక మహిళను ఎన్నుకోలేకపోయినారు. సో వాళ్ళందరికీ పాఠాలు చెప్తారు. సో దట్ ఈజ్ అబౌట్ వెబ్సైట్ క్లోజర్. వెబ్సైట్ క్లోజ్ చేసింది కాబట్టి ఇవ్వట్లేదు చెప్పడం తప్పు అవుతుంది. దాని బ్యాకప్ తప్పనిసరిగా ఉంటుంది, ప్రతి వెబ్సైట్కి బ్యాకప్ ఉంటుందండి. సో టెక్నికల్ పర్సన్స్ ఎవరైనా చెప్తారు. సో బ్యాకప్ తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ బ్యాకప్ డిలీట్ చేస్తే గనక అది పెద్ద నేరం అవుతుంది. అది కమిషన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. సో ఐ థింక్ 1-2 ప్రశ్నలు ఏదైతే పెద్ద ప్రశ్నలు తప్ప అన్నీ నేను కవర్ చేశాను. చట్టంలో ప్రాసెస్ డిస్కస్ చేయమన్నారు, బట్ ఇట్ టేక్స్ టైం. బట్ కొంత బ్రేక్ తీసుకుంటే బెటర్ ఏమో. సార్ మాట్లాడిన తర్వాత అవకాశం ఉంటే చూద్దాం. ధన్యవాదాలు.